ఇన్ఛార్జిగా ప్రకటించిన అనతి కాలంలోనే డిప్యూటీ సీఎంకు తానే ప్రత్యర్థి అన్నటువంటి భావన తీసుకొచ్చింది మాధవిరెడ్డి. తన మాటల యుద్ధమే కాదు, ఒక రకంగా విమర్శల దాటికి తట్టుకోలేక ఈమె తనకు దీటైన అభ్యర్థి అన్నటువంటి భావన అటు కడప నగరంలో చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఆమెకు రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా రాజకీయంలో ఎంతో తలపండిన వారిలా మాట్లాడుతున్నటువంటి మాధవిరెడ్డి గారు మనతో పాటున్నారు. నమస్కారం కిషోర్ గారు. అక్క, అసలు ముందు మీరు వ్యాపారం కానీ రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అసలు వ్యాపారం అని అంటున్నారు, కానీ శ్రీనివాసరెడ్డి గారు 2014లో రాజకీయాల్లోకి ఎంటర్ అయిపోయి ప్రత్యక్ష రాజకీయాలకు, అంటే ఆయన మొదటి నుంచి రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కానీ 14 నుంచి డైరెక్ట్గా ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది కడప పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం తరపు నుంచి. ఆయన 14లో ఆయన కంటెస్ట్ చేయడంతో ఆయన ఇక్కడ ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం వచ్చింది, ఇక్కడ పార్టీ సేవకు కానీ ప్రజల సేవకు కానీ. దాంతో మాకు ఆల్రెడీ ముందు నుంచి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. అక్కడ ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ కోసము శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఎందుకంటే ఆయన టైం ఇక్కడ ఇవ్వాల్సి వస్తూ ఉంది, ఆయన అక్కడ సమయం అక్కడ బిజినెస్ కోసం ఇవ్వడం తక్కువైంది కాబట్టి ఆయన యొక్క లోటును పూరించడానికి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ వస్తున్నాను అంతే. బిజినెస్గా నేనేం బిజినెస్ ఉమెన్ అలా ఏం కాదు. నేను అలా అనట్లా, నేనేమంటానంటే ఈ సాధారణంగా వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయాల్లోకి అంత రాణించలేరన్నటువంటి భావన మీరు కొంతమంది. వ్యాపారం చేసేవాళ్ళు కాదు, ముందు మేము రాజకీయ ఫ్యామిలీ, మా కడుపు కోసం మేము వ్యాపారం అనేది చేస్తున్నాం. మా కడుపు కోసం మేము సంపాదించుకోవాలి కదా డబ్బులు. సో మేము వ్యాపారం చేస్తున్నాము. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు కడప పార్లమెంట్కి కంటెస్ట్ చేయమని చెప్పి ప్రపోజల్ వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఆ ప్రపోజల్ని స్వీకరించడం జరిగింది. ఆ ముందే 2 years ముందే మా మామయ్య గారు స్వర్గస్థులైనారు. దాంతో శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంటర్ అవ్వడము, ఇక్కడ బిజీ అవ్వడము, ఆయన బిజీ అవ్వడంతో ఆయన బాధ్యతైన బిజినెస్ని నేను చూసుకోవడం జరిగింది. అంతే, అంతే తప్ప అంతే. అంటే రాజకీయం వైపు ఎందుకు చూడాల్సి వచ్చింది? నన్ను అంటారా శ్రీనివాసరెడ్డి? నన్ను అంటారండి. ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో ఇక్కడ కడప నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు మహిళకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయం చేసుకున్నారు. నిర్ణయం చేసుకున్నాక ఈ కడప నియోజకవర్గంలో చాలా మంది గురించి ఎంక్వైరీ చేసుకున్నారు. ఏ పార్టీ అయినా చేస్తుంది, తెలుగుదేశం పార్టీనే కాదు, ఏ పార్టీ అయినా కానీ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారు అని చెప్పేసి. నేను 14లో కూడా శ్రీనివాసరెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు కడప నియోజకవర్గంలోనే తిరిగాను. నేను బయట పులివెందలు కానీ బద్వేలు కానీ ఇట్లా మైదుకూరు కానీ ఇట్లా అంతే భర్త పోటీ చేసినప్పుడు. అంతేకాదు మా బావగారు పోటీ చేసినప్పుడు కూడా నేను లక్కిరెడ్డిపల్లి కాన్స్టిట్యున్సీ కానీ అది రాయచోటికి మారినాక రాయచోటి కాన్స్టిట్యున్సీలో కానీ అప్పుడు కూడా నేను క్యాంపెయినింగ్ చేసినాను. ఈవెన్ మా బావగారు మొదటిసారి పోటీ చేసినప్పుడు నేను ఏజెంట్గా కూర్చున్నాను బూతులలో. సో రాజకీయ అనుభవము ఇప్పుడు వచ్చినాను కాబట్టి ఇప్పుడని మీరు అడుగుతున్నారు కానీ క్వశ్చను, నా పెళ్ళైన రోజు నుంచి నేను రాజకీయంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాను. నా పెళ్ళి చేసుకున్నప్పుడే ఒక రాజకీయ కుటుంబంలో నేను పెళ్లి చేసుకున్నాను. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ వాళ్ళ నాన్న వారసత్వం తీసుకుని ఆయన ఎంటర్ అవుతానని మాకు తెలుసు. ఆ విధంగానే 14లో అవకాశం వచ్చింది, ఆయన ఎంపీగా కంటెస్ట్ చేసినారు. ఆయన కింద ఆయన బాధ్యతలు తీసుకునే విధంగా ఆ రోజు కూడా ఒక నెల రోజులేమో తిరిగాను ఇక్కడ కడప కాన్స్టిట్యున్సీలో. ఈరోజు నేను పోతుంటే నేను తిరిగిన వాళ్ళందరూ అక్క మనం తిరిగే వాళ్ళం కదా అని చెప్పేసి చాలా ఏరియాలో నన్ను గుర్తుపట్టడం కానీ, వాళ్ళు మాత్రం నాతో మళ్ళీ రీయూనైట్ అవ్వడం కానీ, మాకు పాత నుంచి మాకు ఆ ర్యాపో ఉంది ఇక్కడ పిల్లలతో. సో వాళ్ళు మళ్ళీ వచ్చి నా ఫ్రెండ్స్ లాగా నా బ్రదర్స్ లాగా తిరుగుతున్నారు. ఎందుకు మీరు డిప్యూటీ సీఎంనే టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? అసలు డిప్యూటీ సీఎం కాదండి, ఇక్కడున్న ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నాను. ఎందుకు? ఇక్కడున్న ఎమ్మెల్యే నేను టార్గెట్ చేసుకోవాలి కదా, నేను ఇక్కడ పోటీ చేస్తున్నందుకు, నేను కడపలో కంటెస్ట్ చేస్తున్నందుకు నేను ఆయన ఉన్న ఎమ్మెల్యేని పోటీ చేస్తాను. ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. ఏం కారణం లేదండి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మీద కంటెస్ట్ చేస్తాం. మేము తెలుగుదేశం నుంచి వచ్చినాము, ఆయన వైసీపీ నుంచి ఉన్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా 2 సార్లు నుంచి గెలిచారు. ఇక్కడ కంటెస్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఇక్కడ మహిళకి ఇవ్వాలనుకున్నారు. నా ఆపోజిట్ క్యాండిడేట్ అంజద్ బాషా గారు, అంతే. మరి ఎందుకు తరచుగా విమర్శలు చేస్తుంటారు ఆయన మీద? యాక్చువల్గా నేను విమర్శలు చేయలేదండి, ఆయనే అంజద్ బాషా గారు నాకు 3 నెలల క్రితము నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా ప్రకటించినారు. నన్ను అభ్యర్థిగా వెళ్ళి పని చేసుకోమని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. అన్ఫార్చునేట్గా నన్ను ఏ రోజు ఇన్ఛార్జిగా ప్రకటించారో ఆ రోజు అర్ధరాత్రే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు. మీకు కూడా తెలిసిందనుకుంటా, September 8th.
సో ఆ రోజు నుంచి అంటే మనకు ఒక రోజు కూడా ఊపిరి సలపనీయకుండా ఆ రోజు తెల్లారుజాము నుంచి మేము దీక్షల్లో కూర్చోవడం కానీ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు కావాల్సిన ప్రోగ్రాములు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చినాం. ఈ మధ్యలో నేను ప్రజల్లో కలపడం కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయండి, అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని, మీరు దీని గురించి ఒక మిస్డ్ కాల్ ఇవ్వమని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేసినాము. అలాగే రిలే నిరాహార దీక్షలు కూర్చున్నాము. అట్లే డోర్ టు డోర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క మేనిఫెస్టోని తీసుకుపోవడం కానీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ, అలాగనే పాంప్లెట్లు పంచుకుంటా ప్రతి ఒక్క చోట మిస్డ్ కాల్ ఇవ్వండి అని చెప్పేసి కార్డ్స్ చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు పోస్ట్ చేయండి, వీఆర్ విత్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తూ వెళ్తున్నాము. ఆ కార్యక్రమంలో నేను డోర్ టు డోర్ పోతున్నప్పుడు చాలా మందిని కలవడం కానీ ఇదంతా జరిగింది. ప్రజలు ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది. ఆ ఇంటరాక్షన్తో ఏమైందంటే ప్రజలు అమ్జద్ బాషా గారి ఇక్కడ ఒక అవినీతి గురించి, ఆయన ల్యాండ్ మాఫియా గురించి, వాళ్ళు పడుతున్న బాధల గురించి చెప్పడం జరుగుతూ ఉంది ఆ దినం నుంచే. సో దాని మీద మేము స్పందిస్తూ చెప్తూ వస్తున్నాము. కొంతమందికి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళకి భరోసా ఇస్తున్నాం. ఇంకా 3 నెలలే మిగిలింది, ఎలక్షన్ వస్తూ ఉంది, మీకు అవకాశం ఉంది, ఓటు అనే ఆయుధం ఉంది మీరు అని చెప్పుకుంటే రొటీన్గా మేము కౌన్సిలింగ్ చేసుకుంటూ వస్తున్నాం, రొటీన్ తిరుగుతున్నాం. దానికే అమ్జద్ బాషా గారు ఎందుకు భయపడ్డారో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన భయపడిపోయేసి సడన్గా ఒకరోజు బస్సు యాత్రను ఒకటి మొదలు పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. ఆ బస్సు యాత్రలోకి ఎక్కాడు. ఎక్కడము మాధవిరెడ్డి గారు అని చెప్పి చులకన చేసే విధంగా ఆయన ఒక ఇన్ఛార్జ్ ఆమెను నియమించినారు. ఆమె గడప గడప తిరుగుతూ ఉంది అంటూ ఒక అవహేళనకరమైన టోన్. నేను ఆమెకు మహిళకు రెస్పెక్ట్ ఇస్తున్నాను, ఆమె నా సోదరి అంటున్నాడు. రెండో వైపు నుంచి అవహేళన చేస్తున్నాడు. ఒక మహిళగా నేనిక్కడ ఒక తెలుగుదేశం పార్టీ నుంచి ఆయనకు ఆపోజిట్లో కంటెస్ట్ చేస్తూ రేపు నేను ఎలక్షన్లో నిలబడతాను. ఆయన ఎవరైనా కానీ ఆయన సింగిల్గా యునానిమస్గా గెలిచే పరిస్థితి అయితే ఉండదు కదా. నేను కాకపోతే ఇంకొకరైనా వస్తారు. ఇంతలోనే అంతగా ఆయన అసహనానికి గురైపోయేసి ఆ మీటింగ్లో ఎక్కి మహిళ నా సోదరి అంటూ నా భర్తను నానా మాటలు మాట్లాడి నానా యాగి చేశాడు. ఆయనకు అవసరమే లేదు. నేను ఆయన్ని ఏ రోజు విమర్శించలేదు. మీరు రెచ్చగొట్టలేరు కదా. నేను రెచ్చగొట్టలేదండి. నేను గడప గడప వెళ్తూ ప్రజల సమస్యలు వింటున్నాను. 4.5 ఏళ్ళు ఏం పీకారు అన్నటువంటి 100% నేను వెళ్తున్నాను. నేను ఆ మురికి నీళ్ళలో నేను నడుస్తున్నాను, ఆ చెత్తలో నేను నడుస్తున్నాను. వైఎస్ఆర్ నగర్కి పోతే అక్కడ మీరు గమనించాలా, మీరు 1 మీటర్ రోడ్ లేదు. 18 సంవత్సరాలైంది ఆ కాలనీ ఏర్పడి. దాని పేరేంది? జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారి పేరు పెట్టినారు. 4.5 సంవత్సరం నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మళ్ళీ నీకు ఒక ఎక్స్ట్రా డిప్యూటీ సీఎం అనే ఒక హోదా ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. నువ్వు దీన్ని అవకాశంగా తీసుకొని ఎంత డెవలప్మెంట్ చేసిండొచ్చు? నా క్వశ్చన్ అంతే. నేను నీ పర్సనల్గా నేను ఏం కామెంట్ చేయలేదు. నువ్వు ఏమి అభివృద్ధి చేశావు అని చెప్పి నేను అడుగుతున్నాను. అభివృద్ధి గురించి మాట్లాడు. మీ ఆయన ఏం చేశారు, మీ ఆయన బాబు ఏం చేశాడు, ఈ మాటలు అవసరమేముంది? ప్రతి ఒక్కరికి తల్లి తండ్రి ఉంటారు, ప్రతి ఒక్కరికి కన్నబిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ నిన్ను ప్రొఫెషనల్గా నేను అడుగుతున్నాను, నువ్వు ఏం చేశావు అని. దానికి మాత్రం సమాధానం చెప్పు. ఒకవేళ అది సమాధానం చెప్తే ఎక్కడ చేశావు అని అడుగుతున్నాను. స్టాటిస్టిక్స్ అడుగుతున్నా నేను. దానికి ఒళ్ళుపై మర్చిపోయేసి శ్రీనివాసరెడ్డి గారి బాబు నీ బాబుగాడు వచ్చాడంటూ ఈ మాటలు అనవసరం నాకు అనిపిస్తూ ఉంది. అవసరం లేదు ఎవరికి. సమాజంలో ఏ పౌరుడు ఈ విధమైన భాషను అంగీకరించడని నా అభిప్రాయం. అని మహిళను నన్ను పట్టుకొని నువ్వు స్వాగతించు, హెల్తీ కాంపిటీషన్కి రెడీకా. అది కాకుండా నన్ను ఎద్దవా చేసుకుంటా. ఆ తర్వాత ఏం చేశాడు? ఇమ్మీడియట్గా నన్ను అడిగాడు. నేను చెప్పాను సమాధానం. నువ్వు ఎక్కడ చేసావు చెప్పయ్యా అని చెప్పాను. దానికి ఆయన డబ్బులు ఇచ్చి బ్యాచులుగా కూర్చోబెట్టేసి యూట్యూబ్లలో నన్ను తిట్టిస్తే ఏమవుతుంది? నన్ను తిట్టిస్తే ఏమన్నా అవుతుందా? నాకేమన్నా? నాకు ఏమీ కాదు. నీ యొక్క ఏమంటారు మర్యాద, నీ సభ్యత బయటకు వస్తుంది అంతే. ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు. నేను ఆయన్నేమంటలేదు, నాకు అనాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి నువ్వు ఈ కడప పట్టణాన్ని ఏమి చేశావు? మై సింగిల్ క్వశ్చన్. అని ఏమి చెయ్యలేదని అంటలే, నేను ఏమి చేసావు అని అడుగుతున్నా నేను ఆయన్ని. నువ్వు ఏమి చేసావో చెప్పు. కనపడేది అభివృద్ధి కాదంటారా ఏంటి? ఉన్న సర్కిళ్ళని పగలగొట్టేసేసి మళ్ళీ డబ్బులు పెట్టేసేసి నీ ఇంట్లో నువ్వు బాగిట్ట రూమ్ని పగలగొట్టి మళ్ళా కట్టుకుంటుంటావా? నేనైతే దాన్ని అభివృద్ధి అన్ను.
నన్ను నా నుంచి ఒపీనియన్ మీకు కావాలి అంటే నన్ను ఏదన్నా అవసరం ఉన్న సర్కిల్ పగలగొట్టాడు కట్టాడంటే ఒప్పుకుంటాను. ఇక్కడ తినడానికి తిండి గింజలు లేవు కానీ మీసలకి సంపంగా నూనె అని చెప్పి రేపు 2 నెలలు ఎలక్షన్ వస్తూ ఉందని చెప్పేసి బాగా ఉన్న సర్కిల్ను పగలగొట్టేసి అక్కడేమన్నా నువ్వేమన్నా తీసుకొచ్చేసేసి ఏదన్నా మాన్యుమెంట్ని తీసుకొచ్చి పెట్టావా? ఏమీ లేదు. దాని మీద 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు డబ్బులు దాని మీద ఖర్చు పెట్టి అవి పగలగొట్టి అవి ఎలా చేశారు? మళ్ళా ఈరోజు రాత్రి తవ్వుతారు, రేపు మళ్ళీ దాంట్లో కంకరేస్తారు, ఎల్లుండి పొద్దున ప్లాస్టింగ్ చేస్తారు, అవతల ఎల్లుండి పొద్దున ఏం చేస్తారు వాళ్ళు? పెయింట్లు కొట్టేసేసి టైల్స్ వేసేస్తారు. ఇదే అభివృద్ధి అంటే రేపు 2 నెలలు ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ కల్లా నేను ఇది చేశానని చెప్పుకోవాలనే ఒక ఆవేశం తప్పితే కడప నగరం కోసం చేసే డెవలప్మెంట్ కాదు ఇది. అదైతే నేను చెప్పడం కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు. ఆయనకు అవి వినపడ్డట్టున్నాయి. కాదు, మీరు ఎందుకు 2150 కోట్లు ఖర్చు చేసి ఆయన ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసింటే మీరు ఎందుకు అభివృద్ధి కాదు సుందరీకరణ 2150 కోట్లు నేను ఖర్చు పెట్టానని ఆయన అంటున్నాడు. 2150 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టావు బాబు అని నేను అడుగుతున్నాను. దానికి సమాధానం చెప్పు. నేను అడుగుతున్నాను, బై మిస్టేక్ నువ్వేమన్నా నీ యొక్క సంపాదించుకున్న ఆస్తుల గురించి చెప్తున్నావా అని అడిగాను. కాదు, నేను దీనికని చూపించమను స్టాటిస్టిక్స్. దానికి స్టాటిస్టిక్స్ ఏం చెప్పట్లేదు. నేను ఇక్కడ పెట్టాను. అంత సంపాదించుకున్నాడనే కదా కడప ప్రజలందరూ. ఏ రూపాయలు ఏముంది? మీరు వెళ్ళండి కడప నగర శివారు ప్రాంతాలకు వెళ్ళండి, ఒక్క కొండన్నా ఉందా? మీరు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, నేను ఇక్కడే ఉండే మనిషినే. ఆ కొండలు వెళ్ళి చూడండి, ఆ మట్టినంత దోసుకుంటున్నాడు. ఆ మట్టి ఎవరిదమ్మా? నీది, నాది. మనకు రావాల్సిన ఆదాయం దానికి ఒక వాళ్ళు ఆక్షన్ పెడతారు, దాన్ని ఎవరో పాడుకుంటారు, దాని దగ్గర లాయల్టీ కడతారు, వానికి కట్టి ప్రభుత్వానికి ఒక ఆదాయం తెస్తూ మట్టి అమ్ముకుంటారు. వీళ్ళు ఏమీ కట్టట్లే, వాళ్ళ తాతల సొమ్ములాగా కూర్చొని పందులు కొరికినట్టు కొరికేస్తున్నారు. ఎక్కడిది? ఇది దోపిడీ కాదా? మీరు ఉన్నారు 5 సంవత్సరాల ముందు, మీరు ఉన్నారు 5 సంవత్సరాల తర్వాత మీరు ఉన్నారు, నేను ఉన్నాను. అంతకుముందు ఆ కొండలు అలా ఉండేటివే. డైరెక్ట్గా నేను క్వశ్చన్ వేస్తున్నాను, మిమ్మల్ని వేస్తున్నాను. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మీకేస్తాను క్వశ్చన్. ఈ మట్టి అల్లా ఎక్కడికి పోయింది? ఈ మట్టి కొరుకుతూ ఉంటే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఆయనకు సంబంధం లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? వెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. ప్రజలు చెప్తున్నారు మొత్తం ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే తమ్ముడు, ఎమ్మెల్యేకి సంబంధించిన 1-2 కార్పొరేటర్లు తవ్వుకుంటున్నారని చెప్తున్నారు. నేను చెప్పట్లేదు. నేను వెళ్తే గడప గడపకి వెళ్తే ప్రజలు చెప్తున్నారు. ప్రజలు చెప్పిన దాన్ని నేను ఒక మీడియం ద్వారా నేను ఆయన అడుగుతున్నా, నువ్వు కాదా ఎంక్వైరీ చేయి. ఆ మట్టి ఎక్కడ పోయింది? అంత ఎత్తున కొండలు తవ్వేసినారు, అది ఎక్కడికి పోయింది అని అడుగుతున్నాం. ఈ మట్టి గురించి కూడా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఆ గుంటలు తవ్వి వదిలేస్తే ఆడ నీళ్ళు వర్షం పడి గుంటలు పడితే, ఇక్కడ బహుజన్ నగర్లో మేము పోతే ఆ పిల్లోళ్ళు చచ్చిపోయినారు. 2 పిల్లోళ్ళు గుంటలలో పడి. ఆ పిల్లోల దగ్గరికి పోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమమ్మా అంటే ఈత కొట్టి నీకు పోయినారు, ఇరుక్కుపోయి చచ్చిపోయినారని చెప్పినారు. కనీసం వాళ్ళు చచ్చిపోయిన పిల్లోలని ఒక విచారింపు కన్నా పోయినాడా ఎమ్మెల్యే? పోతే తంతారని తెలుసు ఎమ్మెల్యేకి. ఎందుకంటే డెఫినెట్గా తంతారు. ఎందుకంటే బిడ్డను పోగొట్టుకున్న వాళ్ళ కడుపు మంట వదులుతుంది అనుకుంటున్నారా మీరు? ఒక బిడ్డ, ఒకడే కొడుకంట ఆమెకి. ఆ బిడ్డ నీళ్ళలో పడి చచ్చిపోయినాడు. ఆ కొండలు ఎవరు తొమ్మినారో తెలుసు, ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు అనుకుంటున్నావు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవ్వరు చూడట్లేదని చెప్పి. అందరికీ తెలుసు, అందరు చర్చించుకుంటున్నారు. ఆ పరిస్థితికి పోయే పరిస్థితుల్లో ఈయన లేడు. ఫస్ట్ నేను పోయినానే, నేను పోయాను. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళలేకున్నాడా? ఆయన ఎందుకు పోతున్నాడు గడప గడపకి? నేను వెళ్ళాను మొన్న. దేనికి పోయినాను? రామాంజనగర్ పోయినాను. వచ్చాడంట. మేము పోయినాక రాత్రి వచ్చాడంట. మళ్ళీ ఇంకో చోటుకు పోతే మేము పోక ముందు రోజు వచ్చాడంట. వచ్చాడు 5, 6, 10 ఇల్లులు వాళ్ళు ముందే రాసుకుంటారు. వాళ్ళ వైసీపీ ఫేవర్ ఉన్న 10 ఇల్లులు రాసుకుంటారు. ఆ ఇళ్ళకు పోతారు, మాట్లాడతారు. ఇంకొకటి, అక్కడ పథకాలు అందరికీ కూడా రావు. వచ్చిన 4-5 ఇళ్ళకు పోయేది, వాళ్ళకి స్టిక్కర్లు అంటించుకునేది. మేము వచ్చామని చెప్పి వాళ్ళ పార్టీ ఆఫీస్కి వాళ్ళు పంపించుకుంటున్నారు అంతే ఫోటోలు. తప్పితే వాళ్ళు ప్రజల కోసం ఏ విధమైన పని చేయట్లేదు, ప్రజల కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేయట్లేదు. నేను ఆ 2 పిల్లలు చనిపోతే నేను వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేసి వచ్చాను. మరి అమ్జద్ బాషా గారు ఎమ్మెల్యేగా ఉండి ఒక నువ్వు రిప్రజెంట్ చేసే నీ కాన్స్టిట్యూషన్, నీ నియోజకవర్గంలో నువ్వు ఎందుకు పోలేకపోయినావు? నువ్వు పోలేకపోయినావు కదా. ఆ తర్వాత నేను 1.5 నెలల తర్వాత మళ్ళీ నేను గడప గడప పోతూ అదే ఇంటికి పోయినా. ఆ రోజు కూడా ఆ పిల్లలు ఎందుకు చనిపోయినారనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళకి చేరలే. 1.5 నెల అయినా వాళ్ళకి కాంపన్సేషన్ ఏమో కానీ
వాళ్ళకి ఏదో చెయ్యాలి కదా. నువ్వు ఒక పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ఒక ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండవు. నువ్వు నీ బాధ్యత కాదా? నేను అడగంగానే నన్ను తిట్టిస్తాడా? ఇప్పుడు నేను మిమ్మల్ని మీ ముందు నేను అడుగుతున్నాను. 2 పిల్లలు చచ్చిపోయినారు, వాళ్ళకి నువ్వు కాంపన్సేషన్ ఇవ్వడము, వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్టు అధికారులకు కానీ హాస్పిటల్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ చెప్పి తెచ్చి వాళ్ళకు ఒక పరిహారం ఇప్పించి గవర్నమెంట్లో ఒక ప్రొసీజర్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, అది చేయించి ఆ 2 పిల్లలు చచ్చిపోయిన దానికి ఆ కుటుంబానికి ఏదో ఒక సాయం చేయాల్సిన బాధ్యత నీది కాదా? ఇప్పుడు నేను ఇది మాట్లాడానా, రేపు పొద్దున రకరకాల వర్గాల ప్రజలతో కెమెరాలు పెట్టించి నన్ను తిట్టిస్తాడు. తిట్టిస్తే ఏం పోయేదేముంది? నేను అడిగింది న్యాయము. ఇంకా నీకు ఇంకొక సమాధానం లేదు కాబట్టి నువ్వు ఆడోళ్ళతో, మిగతా వాళ్ళతో, మగోళ్ళతో, రకరకాల గ్రూపులతో నువ్వు తిట్టిస్తావు. ఆయన చెప్తే కూర్చొని తిడుతున్నాడు చూడు, వీళ్ళకు కూడా తెలుసు వాస్తవం. కాకపోతే అమ్ముడుపోయిన బ్యాచ్ తిడతారు అంతే. వాళ్ళకి ఏమైనా ఉంటే, మనస్సాక్షి అనేది ఉంటే, ఆమె ఏమడుగుతా ఉంది? ఆ 2 పిల్లోళ్ళ గురించి నువ్వు చెయ్యమ్మా అని అడుగుతా ఉంది. నువ్వు వాళ్ళకి చాతనైతే ఎమ్మెల్యే గారు ఆ 2 పిల్లలు చచ్చిపోయినారు, వాళ్ళకి ఏదైనా కాంపన్సేషన్ ఇవ్వండి, గవర్నమెంట్ ద్వారా పేపర్లు జరపండి. లేకపోతే బాగా ఉన్నావు కదా, నువ్వు డబ్బులు దండిగా ఉన్నాయి కదా నీకు, నువ్వు ఇవ్వు 2 లక్షల పిల్లోళ్ళకి. ఏం కరిగిపోతావా? ఇంతే అడుగుతున్నా నేను. నీకు బాధ్యత లేదా? ఈరోజు మేమున్నాం, ఇలాంటి కేసులు వస్తే మేము వెళ్తున్నాము. ఈరోజు కాదు, గత 10 సంవత్సరాల నుంచి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఫోకస్ చేసినాక ఎంతమందికి సాయం చేసినామో మాకే తెలియదు. మాకు లేదు, గుర్తు కూడా లేదు. అంటే ఒకటి చెప్పుకోవాలని చెప్పట్లా నేను చెప్తున్నాను. మనకి దేవుడు ఎంతో చల్లగా ఇచ్చినాడు. ఇచ్చిన దాంట్లో ఒక 5% 10% పేదలకు సాయం చేస్తే పోయేదేముంది? నేను ఎమ్మెల్యేను 10 సంవత్సరాల నుంచి, నీ భర్త ఏమంటారు వార్డుకి గెలిచినాడా, కార్పొరేటర్కి గెలిచినాడా, ఎమ్మెల్యేకి గెలిచినా, మేము గెలవలేదనే చెప్తున్నాము. నువ్వు మళ్ళా చెప్పాల్సిన అవసరం ఏముంది? అట్లాంటప్పుడు మీకు విమర్శించే స్థాయి ఎక్కడుంది? ఎవరికి? నాకు విమర్శించేస్తే నాకు కాదండి, ఈ కడప నగరంలో పుట్టిన ప్రతి ఒక్కరికి విమర్శించే స్థాయి ఉంది. ఎందుకుందంటే వాళ్ళకి రిప్రజెంట్గా ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినారు కాబట్టి ప్రతి ఒక్క పౌరుడికి ఇక్కడ ఆయన్ని విమర్శించి ఆయన్ని ప్రశ్నించే హక్కు ఉంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. ఓకే, బట్ నేనేమంటున్నా అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు. ఓకే, డన్, వెరీ గుడ్. బట్ నేనేమంటున్నా అంటే పోయిన ప్రతిసారి డిప్యూటీ సీఎం తప్ప మీకు మిగతా నాయకులు కనపడటం లేదా? ఇప్పుడే చెప్తున్నాను, డిప్యూటీ సీఎంఏ ఈ నగరానికి ఆన్సర్ చేయాల్సిన మనిషి. అంటే ఇంకెవరు లేరా? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఆయనేనండి, ఆయనే ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చేసి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని నేను గెలిచానని చెప్పి గర్వంగా చెప్తున్న మనిషి ఆయన గర్వంగా చెప్తున్నాడు కాబట్టి మేము కూడా అడుగుతున్నాం, మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేశారు, అక్కడ ఏం చేశారు, సమస్యల గురించి మేము ఎత్తుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఆయనకి ఏమన్నా దాని మీద ఏమన్నా ఆయనకైనా ఆత్మ పరీక్ష ఉంటే ఆ సమస్యల గురించి రిప్రజెంట్ చేసేసి సమస్యలు పరిష్కరించమండి. ఇంక అయిపోయింది, పరిష్కరించే టైం అయిపోయింది. ఆయన ఇంకేముంది, ఇంక 2 నెలల ఎలక్షన్ వస్తూ ఉంది, ఇంకా మళ్ళా వెళ్తాడు. నాకు ఒక కాలనీలు వెళ్తుంటే చెప్తున్నారు, వచ్చి నేను అప్పుల పాలైపోయినాను, ఈసారి మీరు ఓటు అయిపోతే ఇంక అంతే, నేను ఏమనాలో ఇంకా చెప్పాలో లేదో మీరు కట్ చేసుకుంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను, అంత అధ్వాన స్థితికి వెళ్ళిపోయినానని చెప్పుకొని ఓట్లు అడిగినాడంట. నా దగ్గర రికార్డు ఉంది, వాళ్ళు మాట్లాడిన రికార్డు నా దగ్గర ఉంది. అంటే నేను ఇంకా చనిపోవాల్సిందే అనే భావన, అంతే అప్పుల పాలైపోయినాడంట ఆయన అని 19లో ఆయన పోయి ఒక్కొక్కరి దీంట్లోకి పోయి ఆయన అప్పుల పాలైనాడు ఆయన అంటాడు, మీరేమో కోర్టులు సంపాదించుకున్నారు. అదే కదా మీరు చెప్తున్నారు. మీరు మాటగా ఆలోచించండి. 19లో అప్పుల పాలైనాడని చెప్పి ఓట్లు అడిగినాడు, 19 నుంచి 23 సంవత్సరానికి కోట్లకు అధిపతి అయిపోయినాడు. ఈరోజు చెప్తున్నారు, మేము ఈరోజు పొద్దున్నే వెళ్ళాం టీ బంకుల దగ్గరికి, ఆయన మొత్తం డబ్బులు కూడా తీసుకెళ్లి దుబాయ్లలో వేరే కంట్రీస్లలో కూడా తరలించినాడని చెప్పేసి. ఎంత నిజమే ఎంత అబద్ధం మాకు తెలియదండి. ప్రజలు మాట్లాడుతున్న మాటలు మేము మీకు చెప్తున్నాం, ఇలా మాట్లాడుతున్నారు ప్రజలు అనేది మీకు చెప్తున్నాం అంతే. సరే, మీరు తరచుగా ప్రజల్లోకి వెళ్తున్నాం, ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం అంటున్నారు. ఎలాంటి ఎమ్మెల్యేకి సంబంధించి, ఏదైతే డిప్యూటీ సీఎం అంజాద్కు సంబంధించి, అంజాద్ భాషకు సంబంధించి ఎలాంటి విషయాలు మీ దృష్టికి వచ్చాయి? అంటే కబ్జాలు కావచ్చు, ఇతర ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? కబ్జాలు ఏముంది, ల్యాండ్స్, నీకు ఒక స్థలమో నీకు ఒక ప్రాపర్టీనో ల్యాండ్ ఉందనుకోండి, నీ పేపర్లో నీ ల్యాండ్ మీదనే దొంగ పేపర్లు సృష్టిస్తారంట. ఆ దొంగ పేపర్లు సృష్టించుకున్న అతను వెళ్ళిపోయేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడంట.
పోలీస్ స్టేషన్ నుంచి పిలిపిస్తారు, నీ మీద ఇట్లా కంప్లైంట్ వచ్చింది, వాళ్ళ ల్యాండ్ నువ్వు ఆక్యుపై చేసినావు అని చెప్పేసి నువ్వు నీ డాక్యుమెంట్స్ ఎత్తుకొని పరిగెత్తుతావు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నావు, రోజు రోజు ఇంత మిగిలించుకొని. సామాన్యుడు ఏముందండి, వాళ్ళకి ఏంది ఒక ఇల్లు కొనుక్కోవడము, కొంచెం భూమి కొనుక్కోవడము, ఒక కారు కొనుక్కోవడము, ఇలాంటి చిన్న చిన్న ఆశలు ఉంటాయి. సో వాళ్ళు ఏదో కష్టపడి మిగిలించుకొని, లేకపోతే పెద్దల దగ్గర నుంచి కూడా వచ్చిండొచ్చు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడో ఒక చోట సరిగ్గా లేకపోయిండొచ్చు, డాక్యుమెంటేషన్లో డ్రాఫ్ట్ అనేది, అవి పట్టుకుండేది, దాంట్లో డిటికేషన్ చేసేది, వాళ్ళే పిలిపిస్తారు, వాళ్ళే పంచాయతీ చేస్తారు, కుదిరితే మొత్తం కబ్జా చేస్తారు, కుదరకపోతే అసలు ల్యాండ్ ఓనర్ నీ దగ్గర నుంచి ఎంతో కొంత మొత్తం తీసుకుంటారు, వాళ్ళు మళ్ళీ నీకే అది రిజిస్టర్ చేస్తారు. ఇది ప్రొసీజర్ జరుగుతోందని ఈ కడప ప్రజల్లో చాలామంది చెప్తున్నారు. నిన్న పోయినాం, మళ్ళీ అదే పత్తికి ఈరోజు పోయినాం. ఆయనకు ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి ఆయనకి ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఇల్లు అమ్మినారంటే ఇల్లు. నేను మోసపోయినానని మొత్తుకుంటున్నాడు లబాలబా. ఏం చెప్తాం ఇంకా మీరు ఇది దోపిడీ కాదు, అవినీతి కాదు అని మీరు అనుకుంటే ఇంకా మనం ఏం చెప్పలేం. ఇట్లాంటివి నేను ఇది చెప్పింది ఈ 2 రోజుల స్టోరీనే. ఇట్లాంటివి రోజుకు పోతే 1, 2, 3 పెద్ద పెద్దోళ్ళు, చిన్న చిన్నోళ్ళు. ఇది పరిస్థితి కడపలో. ఎప్పుడు లేదు కడపలో ఇలాంటి పరిస్థితి. 19 నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళకి అధికారం ఇచ్చారు ప్రజలు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఇచ్చారు, ఈయన గెలిచాడు. ఇంకా వాళ్ళకు ఒక్కటే అపేక్ష, వాళ్ళు ఎంత కుదిరితే అంత దోచుకొని పోవాలా. అది ఏంది, ప్రజల మీద పడ్డారు, ప్రజల ఆస్తుల మీద పడ్డారు. అది మాత్రం నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక సామాన్యుడు ఎంతో కష్టపడి, ఆయన రోజు కష్టపడి మిగిలించుకొని సంపాదించుకున్న ఆస్తుల మీద పడ్డారంటే ఇంతకంటే అధోగతి ఈ నియోజకవర్గానికి ఇంకోటి లేదని చెప్తాను నేను. అంతే, మొత్తానికి అంతా దోపిడే. దోపిడనే కదా చెప్తున్నారు, నేను కాదండి, అందరు చెప్తున్నారు ప్రజలు. దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు ఉన్నట్టున్నారు కడప నగరంలో. ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చేది ఇదే మాటే. ఆయన సొంత ఈ దోపిడీలో భాగమైన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ కాదు. ఆయనేమో మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, మైనార్టీ సామాజిక వర్గానికి బలమైన ఓట్లు ఉన్నాయి, ఇతర సామాజిక వర్గానికి సంబంధించి ఉంది. కానీ మైనార్టీ వర్గంలో ఆయనకే ఎక్కువ బలం ఉంటుంది కదా. మైనార్టీ సామాజిక వర్గం ఇక్కడ అధిక సంఖ్యలో ఉంది, అది నేను ఒప్పుకుంటా. అలాగని మిగతా సామాజిక వర్గం లేదనడం కూడా నేను ఒప్పుకోను. నేనంటా అలా మిగతా సామాజిక వర్గం కూడా ఈక్వల్గా ఉండొచ్చు. ఏది బలిజ సామాజిక వర్గం కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు ఉంటాయి. బట్ నేను ఏమంటానంటే మైనారిటీ సామాజిక వర్గం ఓట్లన్నీ ఆయన వైపే ఉన్నాయి కదా. ఆయన వైపు ఉన్నాయని మీరంటున్నారు. ఈసారి చూడండి, ఎక్కువ మొత్తంలో మైనారిటీ ఓట్లే తెలుగుదేశం పార్టీకి పడతాయి, పడతాయి డెఫినెట్గా. ఇప్పుడు దీంట్లో ఈయన యొక్క దురాగతాల్లో అందరూ బాధితులే. ఆయన మైనార్టీ వర్గాన్ని కూడా ఆయన ఎంతవరకు వాళ్ళని సతాయించినాడో వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకునే పరిస్థితిలో ఈ అమ్జద్ బాషా గారు లేరు. అది ఈరోజు ఉన్న వాస్తవము, గ్రౌండ్ రియాలిటీ ఇది. వాళ్ళకు ల్యాండ్లు ఉంటే, నేను ఇంకా పేర్లు చెప్పాలంటే ఊరికే కాంట్రవర్సీలు అవుతాయి. అందరూ మొత్తుకుంటుంది ఇది. నిన్న సాయంత్రం వచ్చినారు మైనార్టీ నాయకులే, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు ఈయన ఇన్వాల్వ్ అయిపోయి, వాళ్ళ బంధువుల్లో ఇద్దరిలో ఉన్న పంచాయతీలో ఒక మనిషికి వత్తాసపడి ఆ ఆస్తిని మొత్తం కొట్టేయాలని ఉన్నాడు. దాన్ని ఆపినారు ఇప్పుడు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి ఉంది. మైనార్టీలకు కూడా ఇదే ఉంది. వాళ్ళు కూడా ఈయన యొక్క విధ్వంసానికి గురైన వాళ్ళే. అంటే మొత్తం మీద మైనార్టీ వర్గాలకు కూడా తను ఏమి చేయలేదంటారు. ఏమి చేయలేదనే మైనార్టీ వర్గాలు మాకు చెప్తున్నారు. తప్పు చేసినాము, ఏ హమారా ఆద్మీ సోచే బట్ ఏ హమ్ లోగోं को खारा बोल के वो लोग చెప్తున్నారు. ఇంకా ఒక చిన్న విషయం, మాధవిరెడ్డికి కోపం ఎక్కువ. ఎందుకు మీకు అనిపించిందా? ఇప్పుడు నాకు కాదు, ప్రజల్లో ఉన్న భావం కదా. మీకు అనిపించిందా? మిమ్మల్ని నేను ఇప్పుడు 2-3 సార్లు కలిసిందాను, మీకు అనిపించిందా? నాకు అనిపించలేదు. ప్రజల్లో ఉన్న భావం చెప్తున్నా. మీకు అనిపించలేదు అని అంటే అది లేదనేట్టు అర్థమైందా? ప్రజల్లో ఉన్న భావన, ప్రజల్లో కాదు, అది ప్రజల్లో కాదు. మీరు ఏదో కాంప్లికేటెడ్ క్వశ్చన్ వేయాలని చెప్పి ఒక క్వశ్చన్ వేస్తున్నారు అంతే తప్పితే మీరు పొరపాటు పడుతున్నారు. ప్రజల్లో ఉన్న భావన, ప్రజల్లో ఆ భావన ఏం లేదండి. ఈ రోజు చెప్తున్నారు ప్రజలు, మాధవిరెడ్డి వచ్చినాకనే పార్టీ పుంజుకుంది, ఈ స్పీడ్ జరుగుతూ ఉంది, అందరు యాక్టివేట్ అయిపోయినారు అని చెప్తున్నారు. నేనే ఎమ్మెల్యే అనే భావన ఇప్పటికే మీలో, నేనే ఎమ్మెల్యే అనే భావన నాకు
ఏ రోజు లేదు. నాకు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇన్ఛార్జిగా ప్రకటించినారు. ఇక్కడ నేను పోటీ చేసుకో, రెడీ చేసుకో అన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించినప్పుడు, మీరు ఒకవేళ నిర్ణయించుకుంటే నాకు ఇవ్వాలని, నాకు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయండి అని అడిగినాను. అంతే, నేను అడిగింది ఒకటే ఒక మాట. మాధవిరెడ్డి గారు కార్యకర్తలను చిన్న చూపు చూస్తారనే భావన ఉంది. కార్యకర్తలు నా ఫ్రెండ్స్. మీరు రియల్లీ నేను వాళ్ళతో జోకులు వేసుకుంటాను, వాళ్ళతో కూర్చొని తింటాను, వాళ్ళతోనే ఉంటాను. వాళ్ళకి తెలిసిందే. నాతో పని చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ నేను ఏందో తెలుసు. మీరేదో కొత్త విషయం చెప్తా ఉన్నారు. నేను అంత ఫ్రెండ్లీ ఉంటాను. చెప్పేది వాస్తవం. మాధవిరెడ్డికి అహము, కోపము, అట్ ది సేమ్ టైం కార్యకర్తలు అంటే చిన్న చూపు ఉంది. కార్యకర్తలే ఈ పార్టీకి అసలు పిల్లర్స్. మేము పైనుండి వాళ్ళని ఒక దిశానిర్దేశం చేసి వాళ్ళని కరెక్ట్ రూట్లో పంపించే వాళ్ళమే తప్పితే యాక్చువల్గా పిల్లర్స్ వాళ్ళే. అర్థమైందా? వాళ్ళని ఎనర్జెటిక్గా చేసి వాళ్ళని రేపు ఎలక్షన్ రెడీ చేయడానికి నాకు ఒక సూపర్వైజర్ పోస్ట్ లాగా పోస్ట్ ఇచ్చినారంతే. వాళ్ళే ముఖ్యము, వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత. మాధవిరెడ్డి కోటరీ చుట్టూ ఉన్నటువంటి వారంతా కూడా ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన వారే అన్నటువంటి భావన ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? అది మీరు అదే చెప్తున్నా కదా, మీరు ఏదో కాంట్రవర్సీ క్వశ్చన్స్ వేయాలనుకుంటున్నారు, బట్ ఫలితం లేదు. మీరు ఇప్పుడు వచ్చినారు, మీరు రాగానే ఇక్కడ మైనారిటీలు ఆల్మోస్ట్ 40-50 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చినారు, మీరు బాగా కరెక్ట్ గా చెప్పాలి సమాధానం. అడుగు. మీరు ప్రచారంలోకి వెళ్ళేటప్పుడు మీ చుట్టూ ఉన్నది వాళ్ళు మీ కోటరీ ఏదైతే మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. మీరు ఒక్కసారి సామాజిక వర్గాలు లేరు అంటారు. మీరు ఒక్కసారి నేను ప్రచారం చేయే ఫోటోలన్నీ మీ దగ్గర ఉంటాయి. ఒక్కసారి తీసుకొని ప్రతి ఒక్క ఫోటో చెక్ చేసుకోండి. ఒక్క కాలనీకి పోయినప్పుడు, ఒక వార్డుకు పోయినప్పుడు, ఒక బూత్కు పోయినప్పుడు ఆ బూత్కు సంబంధించిన లీడర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక ప్రోగ్రాం చేసుకొని వాళ్ళ త్రూనే నేను వెళ్తాను. నాతో పాటి మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు ఉంటారు, పార్టీకి సంబంధించిన వాళ్ళు నాతో పాటు వస్తారు. అర్థమైందా? ఎక్కడికి పోయినా, ఈరోజు మేము టీ స్టాల్స్కి పోయినాం, కంప్లీట్గా మైనార్టీ సెక్షన్లోకి పోయినాం. ఆ మైనార్టీ సెక్షన్లో కూడా కొంతమంది హిందువులు ఉంటారు కదా, వీళ్ళు కలిపి వెళ్ళాం. అర్థమైందా? ఎక్కడే కానీ నాకంటూ ఒక గ్రూప్ లేదు, కోటరీ లేదు. నేను నా డోర్ను 24/7 ఓపెన్ చేసి పెట్టుండాను. ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ సమస్య చెప్పొచ్చు. వాళ్ళు వచ్చి చెప్తే వెంటనే దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా. నిన్ననే ఎవరో ఒక అబ్బాయి వచ్చేసి అమ్జద్ బాషా ఎవరినో పంపించి బెదిరించినాడని చెప్పినారు. నేను ఇమ్మీడియట్గా, మా నాన్న భయపడుతున్నాడు, నాకు భయం లేదన్నాడు. ఇమ్మీడియట్గా వాళ్ళని పిలిపించి, నీకు లీగల్గా పోవాలా, పోలీస్ పరంగా పోవాలా, నువ్వు ఎలా చెప్తే అలా నేను నీ అనుకుంటా, నువ్వు డ్రాప్ అయినా కూడా నేను నీ ముందు ఉంటా, నేను వదలను, ఎవరే కానీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు అని వాళ్ళ నాన్నను కూడా పిలిపించుకొని, నేనున్నాను నీకు, నువ్వు అసలు వర్రీనే కావద్దు అని చెప్పి భరోసా ఇచ్చి పంపించిన. అంటే అది నిన్న జరిగింది కాబట్టి ఫ్రెష్గా మీకు చెప్తున్నా. అట్లనే వేరే చోట ఎక్కడైనా కానీ వీళ్ళు ఇప్పుడు బైండ్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చాలామందిని పిలిపించేసి నోటీసులు ఇవ్వడం కానీ, రేపు ఎలక్షన్ దగ్గరికి వస్తుందని పోలీసు వాళ్ళు పిలిపిస్తున్నారనడం కానీ, ఇమ్మీడియట్గా ఆ యొక్క పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఎందుకు పిలిపిస్తున్నారు ఏంటి అని కనుక్కోవడం కానీ, ఇమ్మీడియట్గా వాళ్ళని ఒకవేళ నార్మల్ అయితే మీరు వెళ్ళి కలిసి రండి, ఏదైనా కొంచెం దాంట్లో కాంట్రవర్షియల్గా ఉండడం కానీ, క్రిటికల్గా ఉండడం కానీ, ఏదైనా వీళ్ళని పాయింట్అవుట్ చేసి ఏదైనా వీళ్ళని చేయాలనుకుంటే అలాంటి చేస్తే మేము ఒప్పుకోము, లీగల్గా మేము ముందుకు పోతామని చెప్తా ఉన్నాం. సో కాబట్టి క్యాడర్కి కంప్లీట్గా అన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఇంపార్టెన్స్ క్యాడరే. మరి ఎందుకు మీకు నగర మహిళా అధ్యక్షురాలు దూరమైంది? నగర మహిళా అధ్యక్షురాలకు వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయినారు అని చెప్పేసి ఆమె బిజీలో ఉందండి. ఆమెం దూరం కాలేదు, అలాగని మేము దూరం పెట్టడం జరగలేదు. ఆమె వస్తూ ఉంది, పోతా ఉంది, అంజీ కనపడుతున్నారు, అందరు కనపడుతున్నారు. ఎవరు వాళ్ళకున్న ఇప్పుడు వాళ్ళకు కూడా ఇంట్లో సమస్యలు ఉంటాయి కొన్ని, ఆ సమస్యలు కూడా వాళ్ళు చూసుకొని రావాలి కదా. వాళ్ళకి ఏవో ఇంట్లో పనులు ఉంటాయి కదండి. ఇప్పుడు నా పిల్ల నిన్న వేరే అమ్మాయి వచ్చి అక్క 3 రోజులు రాను నేను అనింది. సరే అమ్మ రావద్దు, ప్రాబ్లం లేదు. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో కూడా చూసుకోవాలి కదా. ఏం పార్టీనైనా 24/7 చేసుకుంటారా? ఇది కూడా చేసుకోవాలి. నేను కంప్లీట్గా ఈరోజు నేను ఇక్కడ ఇన్ఛార్జ్గా తీసుకున్నాను అని అంటే, తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను కంప్లీట్ ఇక్కడే ఫోకస్ చేసిన. నేను ఫ్యూచర్ కూడా ఫోకస్ చేస్తాను. నేను ఏది పట్టుకున్నా 100% నేను దానికి న్యాయం చేస్తాను. నేను కంప్లీట్గా దాంట్లో నేను విజయం సాధించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను.
ఈరోజు 14లో శ్రీనివాసరెడ్డి గారు ఎంటర్ అయిపోయినాక ఈ 10 ఏళ్ల నుంచి ఎలా ఇక్కడ కడపలో ఉండి పనిచేస్తున్నారో సేమ్ శ్రీనివాసరెడ్డి అడుగుజాడలో నేను కూడా నిలబడి ప్రతి ఒక్క సమస్యను నేను రిప్రజెంట్ చేస్తాను, ప్రతి ఒక్క సమస్యను నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. శ్రీనివాసరెడ్డి కంటే పరిచయాలు లేదు, మీకు ఎవరు ఉన్నారు పరిచయాలు? శ్రీనివాసరెడ్డి 14లో వచ్చినప్పుడు కూడా శ్రీనివాసరెడ్డి గారు మొదటే, అమ్జద్ బాషా గారు ఒక్క నిమిషం, పరిచయాలు ఉన్నాయి మీకు? ఒక అట్ట కాదు మీరు రాంగ్ పోతున్నారు. అమ్జద్ బాషా గారు ఫస్ట్ వచ్చినప్పుడు అమ్జద్ బాషా గారు కూడా కొత్తనే, శ్రీనివాసరెడ్డి కొత్తగా వచ్చినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా కొత్తనే. ఈ రోజు నేను 3 నెలలు అయింది, ఈ 3 నెలల్లో నేనేందో నేను పార్టీకి ప్రూవ్ చేసుకున్నా, నేనేందో కడప నగరానికి ప్రూవ్ చేసుకున్నా, నేను ఎలా పని చేస్తున్నా కడపలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆమె పని చేస్తుంది, మాటలు చెప్పదనేది నేను వింటున్నా ఈరోజు. అలాగనే నా దగ్గర ఉన్న వచ్చిన వాళ్ళకి కూడా ఇమ్మీడియట్గా నీకేం పని చెప్పు, ఇమ్మీడియట్గా చేసి పంపించేస్తా. తప్పితే వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఇవన్నీ మన వల్ల కాదు. ఇప్పటి నుంచే వ్యవహారాలు చక్కదిస్తారైతే డెఫినెట్గా ఇప్పుడు బాధ్యత తీసుకున్నామని అన్నాక ఏదైనా కానండి. ఇప్పుడు మీరు ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు నన్ను, మీ బాధ్యత మీరు 100% మీరు చెయ్యాలా. నేను ఇక్కడ బాధ్యత తీసుకున్నాను, 100% నేను ఇక్కడ చెయ్యాలా. అది రెడీగా ఉన్నప్పుడే దిగుతాము, రెడీగా ఉన్నప్పుడు ఇంకా క్వశ్చనే లేదు అసలు. మీ కుటుంబంలోనే మీ భర్తకు ఎంపీ, మీ బావకు ఎమ్మెల్యే, మీకు ఎమ్మెల్యే, ఇంతమందికి ఒకే కుటుంబంలో ఇవ్వడం మంచి పద్ధతి అంటారా? ఇప్పుడు వాళ్ళకి అర్హత ఉంది అని అనుకుంటే వాళ్ళు అక్కడ డెఫినెట్గా వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉందంటే ముగ్గురికేంది ఆ ఇంట్లో చాలా మందికి కూడా ఇస్తారు. దీన్ని బట్టి కుటుంబ పాలనకు మీరు కూడా కుటుంబ పాలన కాదు, కుటుంబ పాలనని మీరంటే అది నేను ఒప్పుకోను. జగన్ వాళ్ళ కుటుంబ పాలన అనేవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కూడా అంటారు కదా కుటుంబ పాలన. ఏం కాదండి, ఇక్కడ నాకు కెపాసిటీ ఉంది, నేను ఇక్కడ చేయగలుగుతాను అని వాళ్ళు సర్వేలు చేసుకొని. మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనుకుంటారా? నన్ను మించిన వాళ్ళని కంటలేదు, ఉన్న అభ్యర్థులలో వాళ్ళు సర్వే చేసుకుంటారు. ఎవరు సర్వే చేసుకుంటారు? నేను కాదు డిసైడ్ చేసిన మ్యాటర్, పార్టీలో వాళ్ళకు ఒక విధానం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ ఉండింటారు, ఆ ఆస్పిరెంట్స్ అందరినీ చెక్ చేసుకొని ఉంటారు. వాళ్ళు పిలిపించుకున్నారు, వాళ్ళు మాట్లాడినారు, నాతో మాట్లాడినట్టే వాళ్ళతో కూడా మాట్లాడింటారని నేను అనుకుంటున్నాను. ఎవరితో మాట్లాడారు కూడా నాకు తెలియదు. నన్ను పిలిపించినారు చంద్రబాబు నాయుడు గారు, నేను ఒక్కదాన్ని పోయినాను, అక్కడ నా భర్త కూడా లేడు, నేను ఒక్కదాన్ని పోయినాను, నన్ను కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడినారు గంటన్నర, దాన్ని చెప్పినారు ఇది పరిస్థితి, ఇది ఏంటి, ఈ పరిస్థితికి నువ్వేం డెసిషన్ తీసుకుంటా. ఆయన నన్ను క్వశ్చన్స్ చేసినాడు, దాని దగ్గర సమాధానాలు చెప్పినాను. ఆయన ఓకే అనుకున్నాడు, నాకు ఈ అభ్యర్థి నాకు కావాల్సిన విధంగా ఈమె పని చేస్తుందని అనుకున్నారు, నాకు అనౌన్స్ చేసినారు. నా టికెట్టు నన్ను ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేస్తూ నీ ఇక్కడ చేసుకోమ్మా అన్నారు, నేను చేస్తున్నాను. ఆయన చెప్పిన అడుగుజాడలో నేను నడుస్తున్నాను. ఇంకా శ్రీనివాసరెడ్డి గారికి అంటారా, రమేష్ రెడ్డి గారు అంటారా, అది వాళ్ళ పర్సనల్ విషయాలు. వాళ్ళకి రావాల్సి ఉంటే వాళ్ళ అర్హులైతే వాళ్ళకు కూడా వస్తాయి డెఫినెట్గా. అంటే మొత్తానికి మీ కుటుంబంలో ముగ్గురికి అయితే టికెట్ కన్ఫామ్ వస్తాయి అంటారు? అది నేను చెప్పట్లేదు కదా, వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు అర్హులు అనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా ఇస్తారు. మీరు చాలా లాజిక్గా మాట్లాడడం నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు నేను కూడా సూటిగానే చెప్తున్నాను, వాళ్ళు అర్హులు అనుకుంటే అనౌన్స్మెంట్ రోజే వాళ్ళకి ఇస్తారు. మీ భర్తను ఆల్రెడీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అదే కదా, మా భర్తను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినారు కాబట్టి ఆయనకి ఇస్తారు. మా బావ ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయన అర్హుడైతే ఆయనకి ఇస్తారు. అదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసే వరకు మనకెందుకు ఈ ఊహాగానాలు? అంటే దీన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకుంటే ఏ విధంగా వివరించగలరు మీరు? అంటే నాకు అర్థం కాల. కుటుంబ పాలనకు జగన్ శ్రీకారం చుట్టారనేది ఒక బలమైన ఆరోపణ టీడీపీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. అయితే అదే సమయంలో మీ కుటుంబంలో కూడా ముగ్గురికి టికెట్ ఇస్తే ప్రతిపక్షాలు దాన్ని రాద్ధాంతం చేయవా? ప్రతిపక్షాలు ఆ రోజు చెప్తే చెప్తాం, వాళ్ళకి ఇచ్చే సమాధానం మా దగ్గర ఉంది. ఆయన శ్రీ రమేష్ రెడ్డి గారు దాదాపు ఇప్పటికీ 5 సార్లు పోటీ చేసినారు. నేను ఈరోజు వచ్చిన శ్రీనివాసరెడ్డి గారు 14 నుంచి ఈ పార్టీకి సేవ చేస్తున్నారు, కడపలో సేవ చేస్తున్నారు తెలుసు. ఇందులో ఒకరు మమ్మల్ని విమర్శించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి రమేష్ రెడ్డి గారు రాయచోటి నియోజకవర్గంలో సేవ చేస్తున్నారు. ఆయన ఎలిజిబుల్ క్యాండిడేట్ అంటే ఆయనకి ఇస్తారు. అందులో కుటుంబ పాలన అనేది మాటే రాదు. ఓకే, ఆయన ఉన్నా కూడా 14లో ఇక్కడ కావాలా పొటెన్షియల్ క్యాండిడేట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ టికెట్ ఇచ్చినారు. అర్థమైందా? ఆయన పోటీ చేసినారు. ఆ రోజు 1,80,000 డిఫరెన్స్లో ఆయన ఓడిపోయినారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ 3.5 లక్ష పోయింది. అయితే ఆయనకు పొటెన్షియల్ ఉంది. 5 లక్షల మెజారిటీలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాడు. నెక్స్ట్ ఎలక్షన్ 1,80,000.
ఓకే, ఆయన పని చేస్తాడు కాబట్టి ఆయనకి ఇచ్చినారు ఇండివిజువల్ పర్సన్ కెపాసిటీ పెట్టి. ఈరోజు నన్ను ఇక్కడ ఆడ మనిషికి మహిళకి ఇవ్వాలనుకున్నారు, చెక్ చేసుకున్నారు, ఈమె చేయగలుగుతా. నన్నేదో శ్రీనివాసరెడ్డి గారి భార్యనో, రాజగోపాల్ రెడ్డి కోడనో, రమేష్ రెడ్డి గారి మరదలని చెప్పలా. నన్ను ఒక్కదాన్ని రమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు. శ్రీనివాసరెడ్డి భార్యగా పిచ్చలేమన్నారు. శ్రీనివాసరెడ్డి భార్యగా నేను ఉంటాను, కానీ నన్ను ఒక్కదాన్ని రమ్మన్నారు. శ్రీనివాసరెడ్డి తోడుతో రమ్మనలేదు. నన్ను ఒక్కదాన్ని రమ్మన్నారు, నన్ను ఒక్కదాన్ని కూర్చోబెట్టుకున్నారు, నన్ను ఒక్కదానిగా మాట్లాడినారు. నన్ను యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్గా వాళ్ళు చెక్ చేసుకున్నారు. నేను పనికి వస్తానా రానా, నేను పని చేయగలుగుతానా లేదా అని ఆయన చేసుకున్నారు. వాళ్ళు ఓకే అనుకున్నాకనే నాకు అనౌన్స్ చేసినారు. నాకు డెఫినెట్గా 100% నేను రాజగోపాల్ రెడ్డి కోడల్నే, దీన్ని ఎవ్వరు కాదనలేరు. రాజకీయ నేపథ్యం అనేది రాజగోపాల్ రెడ్డి ద్వారానే కుటుంబంలో ఉంది. ఆ తర్వాత నేను రమేష్ రెడ్డి గారి తమ్ముడి భార్యని, అది ఎవరు తీయలేరు, అది ఉంటుంది. శ్రీనివాసరెడ్డి గారి భార్యని డెఫినెట్గా నా వెనక బ్యాక్గ్రౌండ్లో ఇది డెఫినెట్గా ఉంటుంది. దీని నేను ఇరేజ్ చేసి నేను ముందుకు ఎప్పుడు పోలేను. కానీ నాకు ఒక పొటెన్షియల్ ఉంటుంది. మీకు అర్థమైందా? నాకు ఒక కెపాసిటీ ఉంటుంది. అంటే నీకు సొంత ఇమేజ్ ఉంది అంటారు మీరు? సొంత ఇమేజ్ అంటలేదు, నాకు పని చేసే కెపాసిటీ, నేను ఎలిజిబుల్లా కాదా అనే కెపాసిటీ నాకు ఒకటి ఉంటుంది కదా. అంతేగాని ఎంతసేపు వాళ్ళు ఉంది కాబట్టి నువ్వు రాకూడదు అనడం కూడా తప్పు. నాకు పొటెన్షియల్ ఉంటుంది. నాకు పొటెన్షియల్ లేకపోతే నేను ఎవరి కోడల్ని ఎవరి భార్యని అయితే ఏం చేసుకుంటారు? అర్థమైందా మీకు? మనం పని చేయగలుగుతాము, మనకు ఒక అవగాహన శక్తి ఉంది, అనలైజ్ చేయగలుగుతాము, వాళ్ళతో ఉంటాము, వాళ్ళకి ఆ టైం కలుగుతాము. ప్రతి ఒక్కటి ఉంటుంది, ప్రతి ఒక్కటి అనలైజ్ చేసుకుంటారు వాళ్ళు. నాకేమీ లేకపోతే నాకెందుకు ఇస్తారండి? మాధవిరెడ్డి గారు ఏంది కొట్టినట్టు మాట్లాడతారా? అంటే దానికి నాకు తెలియదు, మీకు కొట్టినట్టు అంటే ఏందో తెలియదు. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే అట్లా అనిపిస్తుందా, లేకపోతే మోర్ క్లారిటీగా ఇస్తున్నానా? నాకు చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమంటానంటే బయట మాట్లాడేటప్పుడు మాధవిరెడ్డి తీరెట్టుంటుందంటే కొడతానట్టు ఉంటుంది. లేదు, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, ఇది వేరు అది వేరు. ఇది ఇప్పుడు నాకు చెప్పండి. తెలివిగా చాలా తెలివి కాదు, ఇక్కడ లాజిక్గా ఉపయోగిస్తారు. కాదు. ఇప్పుడు నేను మీతోనే చాలా ఓపెన్గా చాలా క్లియర్గా నా మనసులో మాట క్లియర్గా చెప్తున్నా. ఇది క్లారిటీ అంటారు, కొట్టినట్టు అనరు. నీకు మాటలు చెప్పేసేసి మర్మం చేసేసి పంపించమంటారా? రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు కదా. రెచ్చగొట్టి ఇప్పుడు నేను రెచ్చగొట్టానా? నేను అట్టే కదా డిప్యూటీ సీఎం రెచ్చగొట్టింది. ఎవరిని? డిప్యూటీ సీఎం రెచ్చగొట్టలేదా? నేను డిప్యూటీ సీఎం రెచ్చగొడతాను? రెచ్చగొడితే రెచ్చపోయేంత వీకా మీ డిప్యూటీ సీఎం? ఆయన ఏమీ మాట్లాడక ముందే ఆయనకు భయం ఎత్తుకొని మాట్లాడినాడు, కానీ ఒకరు రెచ్చగొడితే రెచ్చిపోయేదట్టయితే ఇంకా ఆయన తరచుగా ఇదే కదా మీరు చేసేది. అది ఏం చేసినావు, ఇదేం చేసినావు. నేను ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్ లో పోయేసేసి డిప్యూటీ సీఎం గారిని ఒక మాట అన్నానా అని చెప్పేసి బస్సు యాత్రకు ముందు చెప్పండి ఒక మాట. నాకు ఒక్క వీడియో చూపించండి. నేను ఎవరిని రెచ్చగొట్టలేదండి. డిప్యూటీ సీఎం గారు తనకు తానే ఫైర్ ఇచ్చుకున్నారు, తనకు తానే ఇగ్నిషన్ ఇచ్చుకున్నారు, తనకు తానే బర్న్ అయిపోయినారు. అంతే, మనమేం చేయలేము. ఆయనే బర్న్ చేసుకున్నారు తప్పితే మనం ఏమి చేయలేదు. డిప్యూటీ సీఎం గారిని ఆయన ఒక ఏమంటారు, ఒక పద్ధతి సంస్కారం దిగిపోయినారు అంతే. అంతకంటే నేను ఏం చెప్పలేను. ఆయన లెవెల్లో నేను దిగజారిపోయి మాట్లాడలేను. ఐఎమ్ సారీ. ఆయన ఇష్టం, అది ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఎలా మాట్లాడాలా, ఎలా మాట్లాడుకోవాలనేది వాళ్ళ ఇష్టము, వాళ్ళ సభ్యత సాంప్రదాయానికి మర్యాదకు తెలుస్తుంది అంతే. దాని గురించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు అంతే. బట్ మేమైతే మాత్రము ఇక్కడ పార్టీ ఇన్ఛార్జ్గా, రేపు పార్టీకి ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్గా ఆయనైతే మాత్రము ఆయన చేసిన తప్పులు కానీ ఆయన విస్మరించిన విషయాలను కానీ మేము ప్రజల నోటీస్కి అయితే తీసుకెళ్తాం. మా డ్యూటీలో మేము చేయము. ఆయన ఏదో అలుగుతున్నాడు, ఆయన ఏదో స్టేజ్లు ఎక్కరుస్తున్నాడు అని చెప్పేసి మా పని మేము చేయకుండా ఇంట్లో కూర్చోమంటారా? అంటే మీరు కూడా అరుస్తారా? మేము ప్రశ్నిస్తామంటున్నాం, మేము అరుస్తామంటల్లా. మేము ప్రశ్నిస్తాం. అయ్యా మీరేం చేశారు, దానికి ఆయన రెచ్చిపోయి అరిచినాడు అనుకోండి, నేనేం చేయగలుగుతాను? మేము ఎందుకు రెచ్చిపోతారండి? నేను ప్రశ్నిస్తానంటున్నాను. ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకి రెచ్చిపోయి నింటే చాలా మంది రెచ్చిపోయేవాళ్ళు. మేమేం చెప్పినాను, మా పిల్లలకి అందరూ చెప్పిన, ఎవ్వరు ఎక్కడే కానీ ఒక లిమిట్ క్రాస్ అయ్యి మాట్లాడకండి. మనకి పాయింట్ క్లియర్గా ఉంది. ఆయన చేస్తున్న భూ ఆక్రమణలు, ఇసుక దందాలు, మట్టి దందాలు, ఈ లోకల్లో ఉన్న వాళ్ళని ఎలా బెదిరిస్తున్నాడు, ఎలా సిస్టమ్ని తన కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడ ఒక రకమైన రాక్షస తత్వం అంటే ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు భయపడాల్సిన అవసరం ఉందండి? పోలీసులకు కానీ ఎవరికైనా కానీ ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? నువ్వు ఒక బైక్లో ఇక్కడి నుంచి ఆ జంక్షన్ వరకు పోతున్నావు, ఈ నుంచి ఆడికి పోయే లోపలనే నువ్వు భయపడాల్సిన అవసరం ఏంది? నీ లైన్లో నువ్వు పోతున్నావా? కానీ ఈ నుంచి ఆడికి పోయే లోపలనే నువ్వు భయపడతా పోతున్నావు.
ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది నియోజకవర్గంలో అంటే నువ్వు మాట్లాడితే నా గురించి నాకు ఒక హోదా అధికారం ఉంది కాబట్టి నేను నిన్ను నలిచేస్తాననే ఒక మెసేజ్ పంపిస్తున్నాడు. అంతకంటే ఏం లేదు. అది ప్రజలే కాదు, నేను కాదని నేను పక్కన పెట్టండి, నేను వాళ్ళ వాయిస్ నేనంతే. మీరు బాగా డిప్యూటీ సీఎం గురించి బాగా లోతుగా అధ్యయనం చేసినట్టున్నారే. డిప్యూటీ సీఎం గురించి నేను అధ్యయనం చేయడం కాదు కదండి, డిప్యూటీ సీఎం గురించి ప్రజలు నాకు చెప్తున్న విషయాలు మీకు చెప్తున్నాను అంతే. అంటే అవినీతి గురించి చెప్పారు ఇంతసేపు, భూదందాలు అవేంటి ప్రజలు చెప్తున్నారు. ఇంకా ఏమున్నాయి? ప్రజలు చెప్తున్నారండి, ప్రజలు చెప్తున్నట్టండి. నేను మీ దగ్గర నేను చెప్తున్నాను, వాళ్ళ వాయిస్ చెప్తున్నాను. ఇంకా ఏమున్నాయో ఇంకా రాని, నేను ఎలక్షన్ రాని చెప్తామన్నీ. ఇప్పుడు ఇంకా ఏం లేవా? అవి మూడేనా? చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపు ఎలక్షన్ రానియండి, డిప్యూటీ సీఎం గారు ఏమేమి చేశారో అన్నీ చెప్తాము, అన్ని ప్రజల మధ్యకి తీసుకుపోతాము. ప్రజలు మా దగ్గరకు వచ్చి చెప్తారు, వాటిని కూడా మా వాయిస్ ద్వారా చెప్తున్నాం. నేను చెప్తున్నాను మీకు అనిపిస్తుంది, నా వాయిస్ కాదు ఇది ప్రజల వాయిస్. ప్రజల వాయిస్ని నన్ను మీడియం అంతే, ప్రజల వాయిస్ నేను ఒక మీడియం లాగా చెప్తున్నాను అంతే. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈరోజు మాట్లాడితే మా మీద కేసులు పెడతారేమో. ప్రజల వాయిస్, డెఫినెట్గా ప్రజల వాయిస్. ఇది ప్రజల వాయిస్ అని నక్కి వక్కానిస్తున్నాను. ప్రజలు ఏమంటారంటే, నేను ఒక రిటైర్డ్ ఉద్యోగి, ఇదే డోర్ టు డోర్ పోతున్నప్పుడు ఒక రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి పోయినాను. ఆయన సైగ చేసి నన్ను లోపల పిలిపించుకున్నాడు. సైగ చేసి లోపల పిలిపించుకునే అంత ఆ రకమైన అట్మాస్ఫియర్ ఎందుకు క్రియేట్ చేసినారు? ఆయన ఒకటే చెప్పాడు, ఆల్ ది బెస్ట్ అమ్మా, నువ్వే గెలిచేదని చెప్తూ ఆయన అన్నాడు, మీకు పొటెన్షియల్ ఉంది, మీకు కుటుంబ నేపథ్యం ఉంది, మీరు పోరాడగలుగుతారు. మాకు ఆ శక్తి లేదు, మేము రిటైర్డ్ ఉద్యోగులము, పెన్షన్ తీసుకొని బతికేవాళ్ళము, మేము బయటకు వచ్చి మా వాయిస్ వినిపించలేము అన్నారు. అంటే మీరు గట్టిగా డిప్యూటీ సీఎం మీద గట్టి నిఘా పెట్టడంతో పాటు మీకు ఏదో నిఘా వర్గాల్లో ఎవరో ఒకరు ఉప్పందించే వాళ్ళు ఉంటారే? కాదండి, ఇప్పుడు మీరు నాతో పాటు రండి, ఒకరోజు వెళ్దాం మనం. ప్రజలే చెప్తున్నారు వాళ్ళ బాధలు. మనకేం ఇక్కడ నిఘా వర్గాలు అవసరం లేదు, మనం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలు చెప్తారు, వాటిని వినుకుంటూ వెళ్ళడమే మన పని. దానికి ప్రజలు పడుతున్న బాధల్ని ఒక బిగ్గర్ మీడియం ద్వారా బయటికి తీసుకురావడమే. అదర్వైజు ఇది ఇలానే గడిస్తే ఏంటి పరిస్థితి? అది మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఓకే, ఇంకో చిన్న విషయం, మీరు ఎక్కడైతే ఫ్లెక్సీలు వేసిన సందర్భంగా, అంటే సాధారణంగా ఎవరైనా రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు వేసుకోవడం ఆనవాయితీ. మీ ఫ్లెక్సీలు మీరు వేసుకోవచ్చు, అలా ఫ్లెక్సీలు వేరు వేసుకోవచ్చు. ఆ ఫ్లెక్సీల మీద మీరు ఇటీవల కాలంలో మీ కాంప్లెక్స్ దగ్గర ఫ్లెక్సీలు వేసినప్పుడు గొప్పగా ఆరోపణలు చేశారు. దేని మీద? ఏ ఫ్లెక్సీలు మా ఫ్లెక్సీలు మీ కాంప్లెక్స్ దగ్గర ఏదైతే ఎవరు వేసుకున్నారు? డిప్యూటీ సీఎం ఫ్లెక్సీలు కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించారు. ఏది ఆయన గడప గడప కార్యక్రమం నిర్వహిస్తే మీకేంటి అభ్యంతరం? ఆయన ఇక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, ఆయన మీ ఏరియాలో గడప గడప రావద్దనడం మీకేం హక్కుంది? మంచి క్వశ్చన్ వేస్తున్నారు, నేను ఒప్పుకుంటాను, నాకు రైట్ ఉంది, నేను చెప్తానేనండి. చెప్పండి. వాళ్ళు వాళ్ళ పార్టీ సంబంధించిన ప్రోగ్రాం పెట్టుకున్నారు, అర్థమైందా? పార్టీ సంబంధించిన ప్రోగ్రాం, వైఎస్ఆర్సీపీ అనే పార్టీ తన పార్టీ ప్రోగ్రాం పెట్టుకుంది, ఆర్ఎస్ఆర్ స్క్వేర్ దగ్గర పెట్టుకుంది. ఓకేనా? వాళ్ళది పేమెంట్ వాళ్ళ సొంత సొమ్మ, కార్పొరేషన్ స్థలం. నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, కార్పొరేషన్ అదే, ఇదే నేను అంటున్నాను. కరెక్ట్ పాయింట్కి వచ్చినారు. కార్పొరేషన్దే మాది, కడపే మాది, కడపలో ఉండే ప్రజలందరూ మాది, వాళ్ళ ఆస్తులందరూ మావి. ఈ విధానం నడుస్తుంది అనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. నీది కాదు, కార్పొరేషన్ నీది కాదు, కార్పొరేషన్ నీది కాదు, కార్పొరేషన్లో ఉన్న పేమెంట్ నీది కాదు. పేమెంట్ అనేది ప్రజలు నడవనీకేసిన ఒకటి. ఆ పేమెంట్ మీద నీకు ఏ అధికారం ఉందని చెప్పి నువ్వు ప్రైవేట్ ప్రోగ్రాములు చేస్తావు? నా క్వశ్చన్ అంతే, అంతకంటే మించి ఏమీ లేదు. నువ్వు ఏడన్నా బ్యానర్లు కట్టుకోపో, ఏదన్నా చేసుకోపో, మీ ఒంటికి బ్యానర్లు కట్టుకొని చుట్టుకొని తిరగండి, ఎవరికేం అభ్యంతరం లేదు. నువ్వు ఒక కార్పొరేషన్కి సంబంధించిన పేమెంట్లో నువ్వు పార్టీ ప్రోగ్రామ్ చేస్తావా? నువ్వు ఒక డిప్యూటీ సీఎంవి, ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేవి, నీకు దిమాగ్ పనిచేస్తుందా లేదా? నువ్వు నీ కార్పొరేటర్స్ వచ్చి పేమెంట్ మీద మీ ప్రోగ్రాములు చేస్తుంటే నువ్వు పర్మిషన్ ఎలా ఇచ్చావు? నేను అది అడుగుతున్నాను. కార్పొరేషన్లో ఉన్న కమిషన్ ఎలా ఇచ్చినాడు? మేము చెయ్యట్లేదు ఎక్కడ ప్రోగ్రాంలు, రోడ్ల మీద ప్రోగ్రాంలు కానీ పేమెంట్ల మీద ప్రోగ్రాంలు కానీ మేము చెయ్యట్లేదు, మేము చెయ్యటం లేదు. మేము చేసినామని ఒకటి చూపించండి,
మేము చేయట్లేదు. మేము క్వశ్చన్ వేసింది అదే. ఈరోజు మా బిల్డింగ్ ముందు నువ్వు వచ్చేసేసి రోడ్డు ఆక్యుపై చేసి, పేమెంట్ ఆక్యుపై చేసి, కుర్చీలేసి, స్టేజ్లు కట్టి, బ్యానర్లు కట్టి నువ్వు చేస్తావా? రేపు నేను అమ్జద్ బాషా ఇంటి ముందు చేస్తా, ఒప్పుకుంటావు? నేను క్వశ్చన్ వేసింది ఇదే. చేయగలరా? ఎందుకు చేయలేను? చేయలేరు. ఎందుకు చేయలేను? రమ్మని నేను చేస్తా. కానీ అమ్జద్ బాషా ఇంటి ముందు, అమ్జద్ బాషా ఇంటి ముందు ఏంటి, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కూడా చేయగలుగుతాం. మీరు అట్లా అడగదండి. అట్లా ఏం మీరు ఇదే ఈ బెదిరింపులే మీరు బెదిరించి ప్రజలందరినీ నోరు మూపించాలనుకుంటున్నారు. ప్రజలు పాపం సామాన్యులు నోరు మూసుకుంటారు, అందరు నోరు మూసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ హక్కుతో పేమెంట్ ఆక్యుపై చేసేసి, పేమెంట్లో కుర్చీలేసి, స్టేజులు కట్టుకొని, మైకులు వేసుకొని ప్రోగ్రామ్ చేసుకుంటారనే క్వశ్చన్ నేను కమిషనర్ గారిని అడిగినాను, నేను ఎస్పీ గారిని అడిగినాను. ఇమ్మీడియట్గా ఎస్పీ గారు వచ్చేసేసి వెకెట్ చేయించి పంపించినారు ప్రోగ్రామ్ జరగనీయకుండా. నేను అంతే అడిగినాను, సిస్టమ్ ప్రకారం రన్ చేయనియండి. ఇలా వర్గ విభేదాలు, ఇలా కొట్లాటలు వాళ్ళు పురికొల్పాలనుకుంటున్నారు. నేను మా వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్పినాను, ఒక్కరే కానీ దీని మీద ఏ విధమైన లైన్ దాటకండి, మనము సిస్టమ్ని వర్క్ చేయిద్దాం. కమిషనర్ గారికి ఫోన్ చేసినాం, మేము ఒకటే చెప్పినాం, మీరు ఈరోజు ప్రోగ్రామ్ ఇక్కడ రన్ చేయిస్తే మేము రేపు అమ్జద్ బాషా ఇంటి ముందు వచ్చి వేస్తాం, దానికి మీరు పర్మిషన్ ఇస్తారా? ఉల్టా ఏమంటున్నారు కార్పొరేటర్లు, మేము ఇక్కడ చేసుకుంటాము, మీరు చేసుకోకూడదని మేము పర్మిషన్ తేవాలంట. అంటే ఈ వైసీపీ వాళ్ళు ఏందో అనుకుంటున్నారు, వీళ్ళు జనాలు సామాన్య ప్రజలు భయపడిపోతున్నారని చెప్పేసి అందరినీ భయపడించాలనుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళకి అసలు సంగతి అర్థం కావట్లేదు. జనాలు పాపం వాళ్ళ పరిస్థితులు బాగాలేక గమ్మున ఉండరు. మీ దౌర్మార్గాలు దౌర్జన్యాలను భరించుకుంటూ అందరూ ఉండరు బాబు, ఉంటారు. పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వస్తారు, నీ ముందు క్వశ్చన్ వేసి నిలబడే వాళ్ళు కూడా ఉంటారు. దెబ్బకు 10 నిమిషాలు పెట్టాబేడ అన్ని సర్దుకొని వెళ్ళిపోయినారు, అంతే. నేను ఇదే చెప్తున్నాను ప్రజలకు కూడా, ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. వెన్ యు ఆర్ రైట్ ఆస్క్, అడగండి, క్వశ్చన్ చేయండి. అప్పుడు ఇలాంటి దుర్మార్గులు అనేవాళ్ళు పుట్టరు సొసైటీలో. శాంతి అనేది, ఒక ప్రజలు ప్రశాంతంగా జీవించాలనే దాన్ని మనం ప్రమోట్ చేయాలి. కానీ నేను బెదిరిస్తాను, దౌర్జన్యం చేస్తాను, నువ్వు నాకు అడ్డం మాట్లాడితే నీ మీద కేసులు పెడతాను, నేను పోలీస్ స్టేషన్ ఎత్తుకుపోయి కూర్చోబెడతాను అనే విధంగా ఒక మెసేజ్ ఇచ్చి నువ్వు ఆడాలనుకుంటే ఆ ఆటలు సాగవు. ఈ మెసేజే నేను ఇవ్వదలుచుకున్నాను. దానికోసమే నా బిల్డింగ్ ముందు ప్రోగ్రాం పెడితే నేను వెకెట్ చేసి పంపించినాను. సింపుల్గా ఎస్పీ గారికి ఫోన్ చేసినాం, కమిషనర్ గారికి ఫోన్ చేసినాం, వాళ్ళే తీసుకెళ్ళి పంపించేసినారు, అంతే. మీరు డిప్యూటీ సీఎం గారు అభివృద్ధిపై చర్చకు పెడితే మీరు పోవచ్చు కదా. మరి నాకు ఎప్పుడు చర్చకు పెట్టారు? నాకు తెలియకుండా నా భర్తతో విషయమే నేను చెప్తానుండండి. నా భర్తకు చర్చకు రమ్మన్నారు, 7 రోడ్ల సర్కిల్కి రమ్మన్నారు. పొద్దున్నే 7 గంటలకి 2 టపాలమైన పోలీసు వాళ్ళని పంపించి ఇంట్లోంచి బయటికి రానికుండా ఈయన తీసుకుపోయేసి ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారు. నీకు చర్చకు రమ్మంటే ధైర్యంగా పిలిపించుకో. నువ్వు చర్చకు రమ్మని రోడ్డు మీద ఎగిరేది, ఆ తర్వాత ఎవరు చర్చకు వస్తారో వాళ్ళని ఎవరు వాళ్ళు అంటారు. వాళ్ళే కదా మనుషులు పోలీసు వాళ్ళు పంపించి మీకు వీడియో చూపించమంటారా ఆ రోజు ఎట్లా ఎత్తినారు శ్రీనివాసరెడ్డిని? మీరు ఈ క్వశ్చన్ వేయకూడదు, మీకు తెలుసు ఫ్యాక్ట్స్. రోజు శ్రీనివాసరెడ్డి ఇంట్లో నుంచి హౌస్ అరెస్ట్ చేసి బయటికి పోతాను కాదు. డిప్యూటీ సీఎం మాట్లాడేదంత అబద్ధాలే కదా. రెడ్డి గారి భర్త పారిపోయినాడు, చర్చకు రాకుండా డిప్యూటీ సీఎం అబద్ధాలు మాట్లాడుతున్నాడు. డిప్యూటీ సీఎం అబద్ధాలు మాట్లాడుతారు, ఆయన బజరంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. డాక్యుమెంటేషన్లోకి వెళ్దాం రండి, రికార్డ్స్లోకి వెళ్దాం రండి. ఆ రోజు శ్రీనివాసరెడ్డి గారిని 7 గంటలకల్లా ఎత్తి ఆయన ఒప్పుకోకపోతే ఎత్తుకొని పోయి జీపులో పడేసి ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. దానికి సమాధానం చెప్పండి. మీరు చేసేది ఇదే అనే నేను అంటున్నాను. ఇప్పుడు అరగంట నుంచి మనకు జరుగుతూ ఉంది డిస్కషను. మీరు దౌర్జన్యం చేస్తున్నారు. మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని మీరు బెదిరించడం. కేసులు పెట్టారు? నా మీద ఏం కేసులు పెట్టారు నాకు తెలియదండి, చెప్తారు, వస్తాయి. ఎన్నన్నా రానియండి, అన్నీ ఎదుర్కొంటాను, భయపడేదే లేదు. కేసులకు భయపడతామా? మీ కుటుంబం సాన్నిహిత్యంగా ఉంది. ఆ కుటుంబానికి మీ భర్త టికెట్ ఇప్పిస్తున్నాడు, ఆ తర్వాత ఆ కుటుంబానికి టికెట్ ఇప్పించకుండా మీకు టికెట్ ఇప్పించారనేది ఒక బలమైన వాదన ప్రజల్లో వినిపిస్తుంది. దీనిపైన మీ కామెంట్. ఏం కుటుంబం నాకేం అర్థం కాల.
ఒక కుటుంబానికి టికెట్ ఇప్పిస్తానని ఏం హామీ కుటుంబమో ఇచ్చాడు. నాకు తెలియదు. మాకు చాలా కుటుంబాలు సాన్నిహిత్యంగా ఉన్నాయి. మీ మీ కుటుంబంతో అంటే మీ ఫ్యామిలీతో చాలా చనువుగా నా ఆ ఫ్యామిలీతో కుటుంబం. చాలా చలువుగా చాలా కుటుంబాలు ఉన్నాయండి కడపలో. ఆ, ఏ కుటుంబానికి టికెట్ ఇప్పిస్తామని చెప్పినారో నాకు తెలీదు. ఏ కుటుంబానికి ఈయన ప్రామిస్ చేసినారో నాకు ఐడియా లేదు. ఆ తర్వాత వాళ్ళ భార్యనే తెరపైకి తెచ్చాడు. మమ్మల్ని బలి పశువులు చేశారు అని వాదన. ఏమో నాకు ఏ కుటుంబం గురించి మీరు చెప్తున్నారో నాకు తెలియదండి. తెలీదా? నీకు తెలియదు పక్కా నాకు ఏదో కుటుంబం అని చెప్తారు. ఏ కుటుంబం అని నన్ను ఊహించుకోమంటారు ఇప్పుడు? అంటే మీకు ఇటీవల కాలంలో మీ పైన విమర్శలు చేస్తుంది, అంటే విమర్శలు కాదు, ఒక యాజ్ ఏ వాళ్ళు కూడా మీ టీడీపీలోనే ఉన్నారు. కానీ ఒక విమర్శ చేసినప్పుడు ఒక చిన్న మాట అన్నప్పుడు దాన్ని పౌరుషంగా తీసుకొని మాధవిరెడ్డి గారు అక్కడికి వెళ్ళి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ. ఎవరు చేశారు నాకు విమర్శ? మీకే తెలియాలి. నాకైతే తెలియదు. నన్ను ఎవరు విమర్శించినారో నాకు తెలియదు. నన్ను ఎవరు విమర్శించినా కూడా నేను ఇటీవల కాలంలో మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎక్కడ బాబు పెట్టారు? షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ నేను మొత్తం కడప పట్టణంలో చాలా చోట్ల చేస్తాను. 268 బూతులలో చేస్తున్నాను. 268 బూతులో సడన్ సర్ప్రైజ్ వెళ్ళిపోయేసి నేను నా కార్యకర్తలకి, నా పార్టీలో ఉన్నోళ్ళకి నేను ఎంకరేజ్మెంట్ కోసము ప్రతి ఒక్క చోటికి వెళ్తాను. నా నోటితో మీరు పేరు చెప్పేయాలని చూస్తారే, మీ నోటితో చెప్పేయాలని. నువ్వు నీ నోట్లో ఏం పేరుందో, నీ కడుపులో పేరుందో నేను ఎక్కడ చెప్పేది? కనుక్కొని ఇన్వెస్టిగేషన్ నేను ఎక్కడ చేసేది? మీరు బాగా చదువుకునే కాబట్టి చాలా విజ్ఞతగా నేను చెప్తున్నాను కదా, నేను చాలా ఏరియాలలో వెళ్ళేసి నేను భవిష్యత్తు గ్యారంటీ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం చేస్తూ ఉంటాను. మా కార్యకర్తలకు కానీ నేను కూడా నేర్చుకోవడానికి, నేను ఎడ్యుకేట్ అవ్వడానికి కూడా నేను చేస్తున్నాను. ఫస్ట్ మాధవిరెడ్డి కలుపుకోలుతనంగా ఉండదు. ఇప్పటి వరకు మన ఇద్దరం మాట్లాడింది కలుపుకొలుతనమే కదా. అంటే మనం మాట్లాడితే కాదు, అందరితో అంతే, కూడా అందరితో అంతే. మా నాయకులు అందరూ వచ్చేసేసి మేము చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. రోడ్ల మీద వెళ్ళిపోయి బజ్జీలు తింటాము, రోడ్ల మీద వెళ్ళి రొట్టెలు తింటాము, రోడ్ల మీద మొత్తలలో కూర్చుంటాం. మేము అన్నీ చేస్తామండి, మీకు తెలియదు. మీరు ఒకసారి మాతో పాటు రండి, ఇంత మజాగా ఉంటుందా డోర్ టు డోర్ అని మీరే అనుకుంటారు. రెండో రోజు మళ్ళీ మీరే వస్తారు. సరే, మాధవిరెడ్డి గారికి ప్రజాభిప్రాయ సేకరణలో మద్దతు లేదు, కానీ చంద్రబాబు వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక బ్యాక్గ్రౌండ్ చూసే టికెట్ ఇస్తారన్నది బలమైన వాదన ఉంది. పార్టీ ఏమీ అంత ఇన్నోసెంట్ కాదు. పార్టీ చాలా తెలివిగలది. పార్టీలో ఉన్న వాళ్ళు, ఈ విధమైన డెసిషన్స్ తీసుకునే వాళ్ళు చాలా తెలివిగల్లోళ్ళు. వాళ్ళు అన్ని సర్వేలు చేసుకొని అన్నీ తెచ్చుకున్నాకనే ఇస్తారు. ఇంకా ఇది కాదు అది కాదని మాట్లాడుకున్న వాళ్ళకి నేనేం సమాధానం చెప్పలేను. వాళ్ళు ఎవరి కోసమో ఈ యొక్క నియోజకవర్గాన్ని త్యాగం చేసే పరిస్థితులు లేరు. వాళ్ళు ఏ అభ్యర్థి కరెక్టో ఆ అభ్యర్థికి మాత్రమే ఇస్తారండి. ఇప్పుడు బాగానే ఉంది. ఒకవేళ మీకు టికెట్ ఖరారు చేసి చంద్రబాబు గారు, అంటే ఇన్ కేస్ మీకు టికెట్ ఖరారు అయిందని మీకు ఇప్పటికే సంకేతాలు ఉండొచ్చు, బట్ నా దృష్టిలో మాత్రం ఇన్ఛార్జీలకు టికెట్ ఖరారు కాలేదన్నటువంటి విషయాన్ని చంద్రబాబు ఇటీవల కాలంలో చెప్పినటువంటి సందర్భం. అయితే నేనేమిటంటే, అంటే మీరు అభ్యర్థిగా గెలుపొందాక, ఎమ్మెల్యేగా గెలుపొందితే ఈ కడప నగరానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు? డెఫినెట్గా అండి. నేను తిరిగి ఇప్పుడు నేను తెలుసుకున్న దాంట్లో ఫస్ట్ మౌలిక వసతులు అనేది ఫస్ట్ అండి. మౌలిక వసతులు అంటే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అసలు రోడ్లు ఎక్కడున్నాయండి? మీరు ఎంతసేపు ఈ కడపలో ఎప్పుడో పాతగా వేసిన రోడ్లు, ఈ 4-5 సెంటర్లో ఉన్న కాలనీలు చూసి చెప్తున్నారు. కానీ మీరు ఒక్కసారి ఆ చెలమారెడ్డిపల్లె కానీ, ఉక్కాయిపల్లె కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ, వికలాంగుల కాలనీ కానీ, వరద కాలనీ కానీ ఇట్లా వెళ్ళండి. మీరు ఏమి చూడకుండా ఊరికే సిటీలో ఈ కోర్టు, ఈ బస్ స్టాండు, ఈ కోటిరెడ్డి సర్కిల్, వై జంక్షను, 7 రోడ్స్ తిరుక్కుంటూ ఉంటే కుదరదు. అందరూ ప్రజలే. శివారు ప్రాంతాల్లో దాదాపు 50, 60, 70 వేల ప్రజలు ఉన్నారు. వాళ్ళకి రోడ్లు వద్దా? మనం మాత్రం ఇక్కడ ఉందాము, వాళ్ళకి ఏం రోడ్లు వద్దు, వాళ్ళకి కాలువలు వద్దు, వాళ్ళకి స్ట్రీట్ లైట్లు వద్దు, మంచినీళ్ళు వద్దు. ఈ జంక్షన్స్ మాత్రము సర్కిల్స్ పగలు కొట్టేసి కట్టేసుకుంటుంటే మనం అభివృద్ధిలో ఉన్నాం. కడప బాగుంది అనుకుంటే సరిపోతుంది. అది కరెక్ట్ కాదు. దాదాపు శివారు ప్రాంతాలన్నీ 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాల ముందు ఏర్పడిన కాలనీలు. వాళ్ళకు కూడా సరైన రోడ్ల సౌకర్యం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, మట్టి రోడ్లున్నా నడుస్తారు కానీ డ్రైనేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మురుగునీరు అనేది వెళ్ళాలా, అక్కడి నుంచి ఆ నివాస ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళాలా, వెళ్ళి దానికి ఒక ప్లానింగ్ ప్రకారము డ్రైనేజ్ వ్యవస్థను సరిదిద్దాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు 2023లో ఉన్నాం మనము. ఈరోజు కూడా
ఇంతమంది జనాభాకు డ్రైనేజ్ వ్యవస్థ లేదనడము మనకు సిగ్గుచేటు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోట్ల రూపాయలు ఖర్చు అయ్యా నేను మొన్న వెళ్ళాను, తిలక్ నగర్ దగ్గరికి వెళ్ళాను, మొన్న నేను వర్ధ కాలనీలోకి వెళ్ళాను, మొన్న ఇక్కడే జైలు వెనకకు పోయినాను. మన గవర్నమెంట్ రాగానే దాన అండర్ గ్రౌండ్ సిస్టమ్ అని చేసినారు, టోటల్ ఫెయిల్ అది. దాంట్లోకి ఈ మురికి నీళ్ళు పోయే పరిస్థితి లేదు. అది ప్లాను, దాని ఎగ్జిక్యూషనే రాంగ్ జరిగిపోయింది. ఇవన్నీ రివైవ్ చేసి వీటిని సెటరేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఏమడుగుతున్నాను ప్రజలు ఏమడుగుతున్నారు? వాళ్ళేమి ఫ్రిడ్జ్లు టీవీలు కావాలని అడగట్లా. వాళ్ళు అడుగుతుంది ఏంది, మా ఇంట్లోంచి వచ్చిన మురుగునీరుకి కాలువలు కావాలని అడుగుతున్నారు. అది ఇవ్వలేనప్పుడు మనకి ఈ ప్రభుత్వం ఎందుకు, ఇదంతా ఎందుకు? మొత్తానికి మీ హయాంలో అవి చేస్తారు. అవి చెయ్యాలా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి చూస్తే మొత్తం దివాలా తీసేసినాడు. ఈరోజు 10 లక్షల కోట్ల 12 లక్షల కోట్ల అప్పులు చేసి పెట్టేసినాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. దీన్నంతా సరిదిద్ది మళ్ళా ఆదాయం సృష్టించి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ కడప పట్టణంలో ఈ కాలనీలన్నీ చేసుకోవాలి. ఎంత పని ఉంది, ఎంత కష్టం. ఇదే 19లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లోకి వచ్చింటే ఈరోజు ఇవన్నీ అయిపోయేది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి అంత అధ్వాన్నం అయిపోయింది. నేను మొన్న మెడికల్ చెకప్ ఉంటే 1 డే హైదరాబాద్కి వెళ్ళి చేస్తే అక్కడ నా డాక్టర్ అంటా ఉంది, ఇంత అధ్వాన్నమైంది ప్రపంచంలో ఎక్కడ ఉండదని. అంటే మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రంలో వాళ్ళు, ఆమె డాక్టరు, ఆమె పొలిటికల్లీ షీఈ్ నాట్ నార్మల్ డాక్టర్, పొలిటీషియన్, ఆమె మామూలు ఒక సిటిజన్ డాక్టర్. అలాంటి ఆమె యూకే నుంచి వచ్చింది. ఆమె కూడా మన రాష్ట్రాన్ని చూసేసి ఇంత అధ్వానంగా చేశారని పిటి అంటా ఉంది. అయితే మనం ఏ పరిస్థితిలో ఉన్నామో మనం ప్రజలము, మీరు కానీ నేను కానీ అందరం గమనించాల్సిన అవసరం ఉంది. రేపు నా పిల్లోళ్ళు కానీ మీ పిల్లోళ్ళు కానీ ఇక్కడే ఉండి వాళ్ళ భవిష్యత్తుని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది మనకు భవిష్యత్తు లేని రాష్ట్రంగా తయారు చేసి పెట్టినారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. భవిష్యత్ అంటే అదే చెప్తుందా బాబు గారు. భవిష్యత్ అంటే బాబు గారు అప్పుడు 2020 విజన్ చేశారు. ఈరోజు హైదరాబాద్ నగరం ఎలా ఉంది మీరు చూస్తున్నారు, మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్. నవ్వారు. ఈరోజు ఆ 2020నే చూపించుకొని ఇంత నగరం మొత్తం ఆ భారతదేశంలో లేదంటున్నారు. ఈరోజు మీరు కూడా ఆలోచించుకోవాలి అది. ఈరోజు బాబు గారు మొన్న నేను కలిస్తే అన్నారు 2040 అన్నారు. ఆయన అర్థమైందా? 2040కి విజన్ చేసి మనం రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద ఆయన ప్లానింగ్స్, ఆయన పక్క ప్రణాళికతో ఉన్నారు ఆయన. అంటే ఒక రాష్ట్రానికి భవిష్యత్ అనేది ముఖ్యం. మీరు నేను ఉంటాం, ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం, ఆ తర్వాత మళ్ళీ మన పిల్లలు వస్తారు, వీళ్ళ పునాదులు వాళ్ళ పిల్లలు వస్తారు. వీటిని రెడీ చేయాలి మనం ఒక ఎడ్యుకేటెడ్ సిటిజన్స్గా మనము. అంతేగాని దోచేసుకున్నామా, నా ప్రాపర్టీలు పెంచుకున్నానా, ఈ నుంచి మొత్తం. మాధవిరెడ్డి గారు ప్రజాసేవ చేస్తారు, దోచుకోరు. అసలు అవసరమే మాకు లేదండి, మాకు అవసరమే లేదు. మేము ఈరోజు 10 ఏళ్ల ముందు నుంచి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ రాజకీయాలు దిగిన రోజే మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేయకూడదని డిసైడ్ అయిపోయినాం. మేము చెయ్యట్లేదండి వ్యాపారాలు. ఎందుకట్లా? మేము చెయ్యట్లేదు ఇక్కడ. మాకు మీలాంటి వాళ్ళు వేసే క్వశ్చన్స్ అవసరం లేదు. మాకు ఏడో చేసుకుంటాం, మాకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, బయట కంట్రీలో ఎక్కడో చేసుకుంటున్నాము, కష్టపడతాము. ఇక్కడ వచ్చేసి ఈ చెడ్డ పేరు మనకేం అవసరం? రాజగోపాల్ రెడ్డి పిల్లలుగా మేము ఆయన ఆశయాలతోనే ఆయన భావాలతోనే ముందుకు పోతాం. సరే, ఎమ్మెల్యేగా ఎన్నికైతే మీరు ఏం చేయబోతున్నారు అసలు? ముందు అది చెప్పలేదు. అడిగారు కదా, ఇప్పుడు అడిగితే అదే చెప్పాను కదా. నేను ట్రాక్ తప్పిపోయినారు మీరు. చెప్తున్నా కదా, మౌలిక వసతులు కల్పన అనేది చాలా బ్యాడ్గా ఉంది శివారు ప్రాంతాలలో. అది వెళ్ళిపోయినాక ఇక్కడ కూడా కడప అనేది ఆ వెనకబడిన ప్రాంతము. అక్కడ జనరల్గా ఏం చెప్తారు, ఇక్కడ రౌడీలు ఉంటారు, దౌర్జన్యం ఎక్కువ ఉంటుంది, కొంచెం మొరుటోళ్ళు అంటారు. అదంతా కాదు అసలు. ఇప్పుడు చాలా సాఫ్ట్ పీపుల్ కడప పీపుల్. చాలా ఇప్పుడు మనం వెళ్తుంటే ఎంత బాగా మనకు వెల్కమ్ చెప్తున్నారు, ఎంత బాగా స్వాగతిస్తున్నారు అనేది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాను. ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రీస్ రావాలా. ఇది కూడా ఇండస్ట్రియల్ పరంగా కానీ ఏ విధంగా కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ మనం మౌలిక వసతులు కరెక్ట్గా చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఇన్వెస్టర్స్ వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఏది సూటబుల్లో దానికి సూటబుల్ పద్ధతిలో ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంపార్టెంట్. సో మొత్తానికి మాధవిరెడ్డి అన్ని వర్గాలను కలుపుకోబోతుందా? అందరినీ కలుపుకోపోతున్నా. అందరు నా వాళ్ళే, నా బ్రదర్స్. నాకు అసలు అది చేత కాదండి, అది చేతే కాదు. నాకు చేత ఏది కలుపుకోవడము. నేను పని చేస్తాను, వాళ్ళు ఆ పని కోసము 1-2 గంటలు కూడా నా దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
నా దగ్గర రాగానే టకటక ఫినిష్ చేసి చలో అయిపోయింది పద మీ పని మీద వెళ్ళిపోండి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రత్యేకించి ఈ కడప అసెంబ్లీ నియోజకవర్గానికి మీకే టికెట్ రావాలి అని ఆర్టీవీ ప్రత్యేకంగా ఆశిస్తుంది. అదేవిధంగా మహిళా ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి మీరు ప్రమాణ స్వీకారం చేయాలని కూడా ఆర్టీవీ ఆశిస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్. సో మొత్తం మీద ఏదైతే డిప్యూటీ సీఎం చేసేటువంటి అరాచకాలు, అక్రమాలు, తమ్ముడు అల్లుడు చేసిన దోపిడే టీడీపీకి గెలుపుకు సోపానాలుగా నిలుస్తాయి. అదేవిధంగా ఏదైతే నగర శివారు ప్రాంతాల్లో కడు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాయి, అలాంటి వారికి మౌలిక వసతులు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నా కూడా పాలక ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఇలాంటి తరుణంలో తాను వెళ్తున్న ప్రతి చోటికి కూడా ప్రజా సమస్యలతో పాటు డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి ఏవైతే అవినీతి అక్రమాల గురించి వివరిస్తుంటే కడుపు తరక్కపోతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి డిప్యూటీ సీఎం ఓటమి పాలు కాక తప్పదు. తానే ఎమ్మెల్యేగా ఎన్నికవడం ఖాయమన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మాధవిరెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.